వైఎస్టీవీ నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్టీవీ. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడి రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా కొత్త పందాతో ముందుకెళ్తున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన ప్రభుత్వాలేమో సైలెంట్ అయిపోయాయి. ఇక వాగ్దానాల కోసం పోరాటం చేస్తున్న విపక్షాలు కూడా ఎంత పోరాటం చేసినా కూడా ససేమిరా అంటుంది ప్రభుత్వం. ఇక్కడ ఈ రెండు అంటే విపక్షాలు ప్రభుత్వానికి సంబంధించి మధ్యలో నలిగిపోతున్న ప్రజలు మాత్రం ఆర్తనాదాలు చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా సందర్భాలలో కూడా నిరూపితమైంది, నిజమైంది, వాస్తవమైంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఎలా అంటే ఇప్పటి వరకు 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూసాం. ప్రతి జిల్లాకు సంబంధించి జరిగిన పరిణామాలు కానీ, జిల్లాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలకు కానీ, రాష్ట్రాలకు సంబంధించిన లోగోలను మార్చే తీరు కానీ, దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కానీ, సో మొత్తానికి ఇదే జరిగింది. కానీ ముఖ్యమంత్రికి తెలియని కొన్ని తప్పిదాలను కూడా ఈరోజు నేను చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు ముఖ్యమంత్రి నేను అన్నీ చేస్తున్నానని ఆలోచనలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చేయుచున్నారు, ఏమి చేయట్లేదో కూడా కాస్త వివరంగా చెప్దాం. అయితే ఇప్పటి వరకు మీరేమనుకున్నారు? ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, అంతే కదా. ఈయన జీతం ఎంత? 20. ఈ ఎమ్మెల్యే జీతం 20,000. ఒకసారి చూడు, మొత్తం చూడు ఒకసారి. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన చిట్టా చూద్దాం. హైలైట్ ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే వచ్చిందో లేదో, గిట్ల వచ్చి గట్ల రాగానే చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆదాయం 10% పెరగాల్సింది కాస్త 100% నుంచి 1000% డెవలప్మెంట్ అయింది. మీరు నమ్ముతారో నమ్మరో, నెలకు 78,000 అలవెన్స్తో కలిపి ఒక నెలకు ఎమ్మెల్యేకు 78,000. ఒకసారి ఈ చరిత్ర చూద్దాం, ఎందుకంటే ఇది తెలియాలి. $78,000 అంతేగా. సో ఇప్పుడు దీంట్లో భాగంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాల విషయంలో అంటే దేనికోసం ఇస్తున్నాం? వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళకు జీతభత్యాలు కల్పిస్తూ, వీళ్ళకు మనం ఏమేమి ఇస్తామో తెలుసా? ఒక కారు ఇస్తాం, దీనికి సంబంధించిన అన్ని రకాల వనరులు మనమే ఇస్తాం. దీంట్లో భాగంగా మీరు అనుకుంటారో లేరో కానీ డ్రైవరు, గన్మెను అంటే డ్రైవర్ను వాళ్ళు పెట్టుకుంటారు, గన్మెన్లు అయితే ఇస్తాం. దాంతోపాటు పిఏలు, పిఆర్ఓలు, ఇవన్నీ వనరులు కల్పించడంతో పాటు ఈయనకి ఏం చేస్తామంటే ఎమ్మెల్యేకి ఒక ఇల్లు కూడా ఇస్తాం. దాంతోపాటుగా ఇంకేం చేస్తామంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉంటుందో ప్రోటోకాల్లో నెంబర్ 1 ఉంటాడు. దాంతోపాటు ఎమ్మెల్యేల చేతనే అన్ని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ ఇస్తాం. ఈ 78,000 జీతంలో పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఆడంబరంగా ఏ విధంగా బతుకుతున్నాడు, అంత అద్భుతంగా ఏ విధంగా బతుకుతున్నాడు అని ప్రతి సామాన్యుడికి మెదిలే ప్రశ్న ఇది. మీరు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్ళండి, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కూడా భిన్నమైన వాదనలు వినబెడతారు. భిన్నమైన వాదనలు కాదు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లు దాదాపుగా 3 పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అంటే 3 పార్టీలకు సంబంధించి దాదాపుగా ఒక 357 మంది పోటీ చేస్తారండి. తక్కువలో తక్కువ 3 పార్టీలకు సంబంధించి. అంటే నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 119 చొప్పున చెక్ వేస్తే దీంట్లో భాగంగా కాంగ్రెస్కు, బీఆర్ఎస్, బీజేపీ, సో మిగతా పార్టీలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడుతున్నా. మెయిన్గా ప్రజలలో ట్రోల్ అయ్యేది ప్రజలకు సంబంధించి 2 జాతీయ పార్టీలు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆ కేసీఆర్ నాయకత్వానికి మాత్రమే మనకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి 3 పార్టీలే ఉంటాయి. ఈ 3 పార్టీలకు సంబంధించి దాదాపుగా 357 మంది పోటీ చేస్తారు. దీంట్లో భాగంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో కూడా 119 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క నెల జీతభత్యాలకు సంబంధించి 78,000 ఉంటాయి. దీనికి సంబంధించి వాళ్ళకి ఏం చేస్తావు ప్రభుత్వం సంబంధించి అంటే మంత్రులకైతే కార్లను ఇస్తాం, డ్రైవర్లను ఇస్తాం, గన్మెన్లను ఇస్తాం, పిఏలను ఇస్తాం, పిఆర్ఓలను ఇస్తాం. దాంతోపాటు మినిస్టర్ హౌసెస్ అంటే వాళ్ళు ఉండడానికి వనరులు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా
ఒకవేళ ఎమ్మెల్యేది కారు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకైతే గన్మెన్లను పిఎలను అయితే కల్పించే సౌలత్ అయితే ఉంటుందో అది మనకు న్యాచురల్గా తెలిసిన పరిస్థితి. లేదు అంటే గన్మెన్ల వరకే పరిమితం అయిపోతుంది. ఇక మినిస్టర్ల దగ్గరికి అయితే డ్రైవర్ వస్తాడు, వెహికల్ వస్తుంది, దాంతోపాటు అన్ని రకాల వసతులు వస్తాయి అనేది మనం ఇప్పటివరకు అయితే విన్న విషయం. అయితే ఇక్కడ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి గణనీయంగా అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక 37 మంది ఎమ్మెల్యేలను చూసిన అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 119 సెగ్మెంట్లకు సంబంధించి 37 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి చూసే ప్రయత్నం చేసిన. ఇక ఒక్కొక్కల ఇండ్లకు సంబంధించి అద్దాల మేడలను తలపించే విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వ్యవహార శైలి. ఒకప్పుడు అన్నా రాన్నా కూర్చోండి అన్న కాడ ఇప్పుడు అరే ఎవర్రా వాడు వచ్చింది కొద్దిసేపు ఆగని రాదురా అనే కాడికి వెళ్ళిపోయింది. అంటే భాష సంబంధించిన టోన్ ఎట్లా మారింది, వాళ్ళ ఫేస్లో అహంకారం ఎట్లా పెరిగిపోయిందో ఇప్పటికే చాలా మట్టికి అందరికీ తెలిసిన విషయమే, అది మనం న్యాచురల్గా చూస్తున్న విషయమే. అయితే వీళ్ళందరికీ ఇంత సంపాదన ఎక్కడి నుండి వస్తున్నది? అయితే తరతరాల నుండి మా ఆస్తులు ఉన్నాయి, మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నదని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది న్యాచురల్గా మన అందరం కూడా వింటాం. సాధారణంగా ప్రతి నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా కూడా కనబడే ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ఇవే కనబడితే మనందరం కూడా చూస్తాం, వింటాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక కొత్త అంశం ఏంది అంటే, సో వీళ్ళందరికీ ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి? నిజంగా వాళ్ళ తాతల వారసత్వం నుంచి వస్తున్నాయి అంటే భూములు అంటే పూర్వకాలం నుంచి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఉంది అంటే ఒక రకంగా ఆలోచించవచ్చు. లేదు వాళ్ళకి సంబంధించి ఉద్యమ సమయంలో బయటికి వచ్చి బాగుపడ్డారంటే ఇంకో రకంగా ఆలోచిద్దాం. అయితే ఇక్కడ రకరకాల వాదనలు వినబడుతున్నాయి. దీంట్లో భాగంగా ఆ వాదనలలో కొన్ని బలాన్ని చేకూరుస్తూ మనకు నిజాలను సంచలనమైన విషయాలను తెలియజేయడానికి కొన్ని వార్తల కథనాలు కూడా దీనికి ప్లస్ అయిపోయినాయి. ఆ వార్తా కథనాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, షాడో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో అనుచరులదే పెత్తనం, భూదందాలు, సెటిల్మెంట్ల హవా, కబ్జా స్థలాలలో ఏకంగా ఎమ్మెల్యే పేరుట కాలనీ, నకిలీ ఎన్ఓసీలతో ఇండ్లకు పర్మిషన్లు, ఫోన్ వెళ్ళిందంటే పనులు జరగాల్సిందే, జీ హుజూర్ అంటున్న అధికారులు. ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా అనేది ప్రధానమైన క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయిలో రాజ్యాంగానికి లోబడి వాళ్ళ విధులకు లోబడి పనిచేయాలి. అంటే ఒక ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఒక కాలనీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఇతరత్ర ఏదైనా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఆ అధికారి చాలా స్పష్టంగా కూడా దానికి సంబంధించిన నియమ నిబంధనలు చదివి పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్లు ఇవ్వాలి. కానీ తెలంగాణలో చిత్ర విచిత్రం ఏంటంటే పర్మిషన్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అంటే పైసా కొట్టు పని పట్టు. ఇది నేను చెప్పింది కాదు, మాజీ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు వారు చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఫైలు కదలాలంటే పైసా పట్టాల్సిందే. ఇది తెలంగాణలో జరుగుతుందంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా వారు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఒక ఏంది అంటే వాళ్ళు పూర్తిగా కూడా ఒక కమిటీని వేసి దాదాపుగా పరిశోధన చేసిన తర్వాత చెప్పిన విషయం. సో ఈరోజు తెలంగాణలో అవినీతి ఏరులై పారుతుంది అని చెప్పడానికి ఒక క్లారిటీ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లారిటీగా క్లియర్గా కూడా మీ అందరికీ అర్థమైన భాషలో చెప్పాలి అంటే అవినీతితోని భరతనాట్యం చేస్తుంది తెలంగాణలోని ప్రభుత్వ అధికారిక కార్యాలయాలు. కొన్ని కార్యాలయాలు మొత్తం అవినీతితోని తాండవిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చిత్రం ఏంది చాలామందికి తెలియదు. ఇక్కడ ఏంది అంటే ఇదంతా ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుందంటే తెలియదా అండి? పొద్దుగాల ఒక నియోజకవర్గానికి వెళితే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వస్తారు? రోజు వచ్చే గొర్రెల మంద గావాళ్ళే వస్తారు, పాతోళ్ళే వస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ అంటారు, రకరకాలుగా అంటారు, ఇంకేదో చెప్తారు. గావాళ్ళు తప్ప కొత్తోళ్ళు అయితే ఎవరు రారు కదా. ఇప్పుడు రోజు వచ్చే వ్యక్తులే వస్తారు కానీ కొత్తోళ్ళు అయితే ఎవరు రారు కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. పాతోళ్ళు అయితే ఏది ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే మొదటి నుండి ఉన్నారో వాళ్ళే వస్తారు. దాంట్లో డిస్టర్బెన్స్ అయితే కొంతమంది వెళ్తారు, కొంతమంది ఉంటారు, అది సెకండరీ విషయం. కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేల దగ్గరికి రోజు రావడం అనేది జరగదు. అంటే వాళ్ళ యొక్క అనుచర బలగాన్ని ముందు పెట్టి ఎమ్మెల్యే నడిపిస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఇది చీకట్లో దాచిన దాగని పెద్ద రహస్యం. ఎందుకంటే ఎమ్మెల్యే నేరుగా కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు కాబట్టి వాళ్ళ అనుచరనో, వాళ్ళ ఫాలోవరో, వాళ్ళ నమ్మకస్తుడో, వాళ్ళ బినామో, సో అండ్ సో కాళ్ళకు సంబంధించిన పంపిస్తాడు, ముంగడ పెడతాడు, గిది జైరా నాయన అని చెప్తాడు. ఇప్పుడు గిదే జరుగుతున్నది గీడ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాడే ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఎమ్మెల్యే తరహాలో వ్యవహరిస్తుండగా పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ జరుగుతున్నది. భూదందాలు, సెటిల్మెంట్లతో కోట్ల రూపాయలు వెనక్కి వేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించినా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడికి పోయినా కూడా అంశం ఒకటే ఏర్పడుతుంది. ఏంటి అంటే ఈ ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి షాడో ఎమ్మెల్యేలు ఒకసారి చూడండి,
తాజా మాజీలే కాదు, చోటామోటా నాయకులు సైతం ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు సైతం జీ హుజూర్ అనక తప్పడం లేదు. చాలా సందర్భాలలో కూడా చెప్పాను, నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో సహా విపక్ష పార్టీకి సంబంధించిన ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతో పాటుగా తన్నీరు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఏమని అంటే, అధికారులు మీ విధులను మీరు నిర్వర్తించండి, 5 సంవత్సరాలు ఉండిపోయే నాయకుడి కోసం మీరు పనిచేయకండి. ఒకవేళ మీరు అలా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా, ఒకవేళ మీరు ఆ విధంగా పనిచేస్తే కనుక మీరు జైలు పాలు అవ్వక తప్పదని మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం ఈ వారం రోజుల పరిధిలో మాత్రమే చాలా హెచ్చరించి మాట్లాడిండ్రు అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో అధికారులు ఎమ్మెల్యేల అనుచరులు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల అనుచర వర్గానికి సంబంధించి చోటా మోటా లీడర్లు చెప్తే జీ హుజూర్ అనడం ఏంటి అనేది విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి కొత్త సంస్కృతితో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అక్రమాల బాట, నియోజకవర్గంలోని ఒక మండలం భూ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాదు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో కంటే ఈ ప్రాంతంలో కబ్జాలు మరింతగా మితిమీరాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, అంతకుముందు ఉద్యమ పార్టీ 2001 నుంచి 2014 వరకు పూర్తిస్థాయిలో ఉద్యమం చేసి 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత 2014లో కేసీఆర్కు నీరాజనాలు పలికిలు, జయహో కేసీఆర్, జయ జయ హో కేసీఆర్ అంటూ 2014లో బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి బంగారు పల్లెంలో ప్రభుత్వాన్ని అప్పగించిలు ప్రజలు. దాని తర్వాత 2014 నుంచి 2018లో ఒక నాటకం జరిగింది. ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మహాకూటమి పేరుతోని కేసీఆర్ను ఓడించాలనే ప్రయత్నం చేసిలు. కానీ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు మరొకసారి కేసీఆర్కు పట్టం కట్టారు. మూడోసారి కూడా కేసీఆర్ గెలిచేదే. కానీ కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు గిట్లనే కబ్జాలకు ఇతరత్ర ఆరోపణలు వినిపించడం వల్ల ప్రజలు విసికి వేసారి ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే 3 రేట్ల కంటే అధికంగా కబ్జాలు చేస్తున్నారు. ఇక్కడ చూడ్రి, గతంలో కంటే ఈ ప్రాంతంలో కబ్జాలు మరింతగా మితిమీరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతిపెద్ద పండ్ల మార్కెట్ కొనసాగుతున్న ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండగా ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఏకంగా ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్ల అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టిన ఒక్కొక్కరి నుంచి 3 లక్షలు వసూలు చేస్తారు. సర్వే నెంబర్ 10/95లో ప్రభుత్వ భూమి ఉండగా దీన్ని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 10లోని భూమిని కొందరు అసైన్ చేశారు. తర్వాత పీఓటీ కింద ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు దాదాపుగా 100 గజాల చొప్పున ప్లాట్లను అమ్మకాన్ని పెట్టారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం కాగితాలపైనే లేఅవుట్ చేసి 30 మంది వరకు కూడా ఫ్లాట్లను అమ్మినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం వద్ద సదరు ఎమ్మెల్యే పేరుతో కాలనీ బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే స్థలంలో కొంతకాలం ఓ ప్రజాప్రతినిధి ఆలయ నిర్మాణానికి భూమి కూడా చేయించారు. ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని చెప్పడంతో చాలా మంది ఎగబడి ప్లాట్లను కొనుక్కున్నారు. తీరా అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో మోసపోయామని గ్రహించిన ప్లాట్లదారులు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా మారింది. అక్రమ వ్యవహారాలన్నీ నడిపించిన వారంతా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కావడంతో ప్లాట్ల కొనుగోలు చేసిన వారు తమకు జరిగిన మోసాన్ని బయట చెప్పుకునే సాహసం చేయలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు సైతం ఇక్కడ మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే భూములకు విపరీతమైన ధర పలుకుతున్న ఈ ప్రాంతంలో భూ వివాదాలు కొదవేమీ లేదు. భూ కబ్జాదారులకు అధికార వంత పాడుతుండడంతో లక్షలు ఖర్చు చేసి ప్లాట్లను కొనుగోలు చేసిన పేదలు అనేక మంది లభోదిబోమంటున్నారు. ఇక్కడే సర్వే నెంబర్లో 7లో రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్లను విక్రయించింది. ప్లాట్ల కొనుగోలు చేసిన వారిలో చాలా మంది రూపాయి పోగేసి కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్ల చేస్తున్న స్థలానికి పాస్బుక్లు రావడంతో కబ్జా రైలు ఇదే స్థలంలో తిష్టవేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆగడాలతో ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో నెలకొంది. తాజాగా ఓ మాజీ ప్రతినిధి వెనుక ఉండి తతంగాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సో ఎఫ్టీఎల్ పరిధిలోని ఫ్లాట్లకు కూడా పర్మిషన్లు ఇచ్చాయి. అధికార పార్టీ అనుచరుల కబ్జాలతో నియోజకవర్గ చెరువులు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాల నిర్మాణాల తంతు రోజుకు పెచ్చుమీరిపోతుందన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
ఎవరు అధికారంలో ఉన్నా కొంతమంది నేతలేదే అక్కడ హవా అన్నట్లుగా కొనసాగుతున్నది. రెవెన్యూ మున్సిపల్ అధికారులు సైతం వారు చెప్పినట్లుగా నడుచుకుండడంతో ఇక్కడ అక్రమాలకు హద్దే లేకుండా పోతుంది. ఈ ప్రాంతంలోని సీలింగ్ భూములలో చేపడుతున్న ఇండ్లకు సైతం అధికారులు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తున్నారు. 98, 99 సర్వే నెంబర్లు చెరువు FTL పరిధిలో ఉండగా ఓ నేత ఇక్కడ లేఅవుట్లను చేసి ఫ్లాట్లు కూడా విక్రయించారు. లేఅవుట్లు గతంలో NOC తీసుకోగా ప్రస్తుతం అధికారులు గుడ్డిగా ఇంటి అనుమతులు ఇస్తుండడం విస్మయాన్ని గొలుపుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్లకు నాలా కన్వర్షన్ లేకుండానే లేఅవుట్లు చేయగా అందులో ఫ్లాట్లకు పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్రమ తంతుకు ఎమ్మెల్యే పేరు బహిరంగంగానే వాడుకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ అక్రమాలను ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయనే చర్చ పార్టీ వర్గాలలో జోరుగా జరుగుతుంది. కొందరు చేస్తున్న పనులకు అనవసరంగా ఎమ్మెల్యేలు కూడా బదనాం అవుతున్నారనే మాట వినబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏమయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన ఎందుకు అనాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధంలే. ఏమయ్యా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు ఏం చెప్పిల్లయ్యా, శుద్ధిని శుద్ధపూస ముచ్చట్లయితే చాలా చెప్పిల్లు కదా. నేను కడిగిన ఆనిముత్యాన్ని, నాకంటే మంచోడు ఎవరు లేరు, నేనే పిట్టల దూరాన్ని, నేనే వెంకట్రామని అన్నట్టుగా చాలా శుద్ధం పూస ముచ్చట్లు చెప్పిల్లు కదా. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ అనుచరులను ముంగట పెట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసి FTL చెరువులకు సంబంధించి కబ్జా చేసి దానికి సంబంధించి పర్మిషన్లు ఇప్పించుకొని అధికారులను బెదిరించి బతిలాడి లేకపోతే లంచాలను ఆశ చూపి ఇతరత్రే చెప్పి అధికారులు సైతం మౌనంగా ఉండిపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈరోజు పాపం మా రంగనాథ్ గారు ఎక్కడున్నారో పాపం. ఎందుకంటే పేదల ఇళ్లను కూల్చడానికి పాపం బుల్డోజర్లు ఫాస్ట్గా వస్తాయి. మరి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య ఎమ్మెల్యే అనుచరులే FTLలో పూర్తి స్థాయిలో ఫ్లాట్లకు పర్మిషన్లు ఇచ్చారు. చెరువులను ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది అందరికీ తెలియని కథన. ఏంది తెలియదండి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికి తెలియదండి? మరి ఇక్కడ స్పష్టంగా కూడా ఇంత క్లారిటీగా కూడా విషయం ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా సర్వే నెంబర్లతో సహా ఉన్నాయి కదా. మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తున్నట్టు ఒకసారి మనం అందరం అడగాలి. ఎందుకంటే పేదోడికి సంబంధించిన ఇల్లు చూడగానే బుల్డోజర్లకు రెక్కలు వస్తాయి, ధనవంతుడికి సంబంధించిన ఇల్లు చూడగానే రెక్కలు ఇట్లా వాలిపోతాయి. ఎందుకు అంటే అక్కడ అధికారం ఉంది, బలం ఉంది, బలగం ఉంది. వాళ్ళ హైకోర్టులో పోయి పూర్తి స్థాయిలో కూడా ఏది వాళ్ళు కావాలని స్టే తెచ్చుకోవచ్చు. కానీ మా పేదోళ్ళు ఏంది హైకోర్టుకు వెళ్ళేలోపు ఇక్కడ పూర్తి స్థాయిలో శ్మశాన వాటికి అయిపోతుంది ఇల్లంతా. మీ అందరికీ తెలుసు గతంలో పూర్తి స్థాయిలో ఒక తండ్రి విలపించిన ఆర్తనాదాలు మనం చూస్తాం. గేటు ముంగట తల్లడిల్లిపోతున్న తరుణం చూస్తాం. ఆ తర్వాత 9 నెలల ప్రెగ్నెన్సీ ఉన్న ఒక మహిళకు సంబంధించి చూసాం. ఈరోజు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఎమ్మెల్యేలు తమ అనుచరులను ముందట పెట్టి పూర్తి స్థాయిలో భూముల కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ భూములను ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి చేస్తుంది. పేదల భూములను కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని సాక్ష్యాలు కనబడతా ఉంటే కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని అధికారులు సైతం తలొగ్గే పరిస్థితి కనబడుతుంది. మరి అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు ఎట్లా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ విషయం తెలిసి జరుగుతుందా, మంత్రులకు తెలిసి జరగట్లేదా, లేకపోతే ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా అంటే నెల మామూలు వలిపినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? వీడు నా అనుచరణే, వీడు నా ఓడే, వాడు నా ఓడే అన్నాక ఇంకెక్కడ నుండి అవుతుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత తెగబడ్డరు అంటే గత ప్రభుత్వంలో ఒక 10% కనుక కబ్జా జరుగుతాయి, ఈ ప్రభుత్వంలో 100% కబ్జా జరుగుతున్నాయి. అంటే ఎన్ని రేట్లు పెరిగినాయి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. యావత్తు తెలంగాణ సమాజం కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు ప్రభుత్వ భూములు కానీ FTL కానీ చెరువులు కానీ అన్నింటినీ కాడి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎక్కడా ప్రత్యక్షంగా కూడా పాల్గొనడు. ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. వాళ్ళ యొక్క అనుచరులు కానీ లేదా బినామీలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఇతరత్ర వాళ్ళ పేర్ల మీద పెట్టి ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీదకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇది సర్వసాధారణంగా తెలంగాణలో చోటు చేసుకున్న ప్రతి అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది తెలియదు అని నేనన్నా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల అనుచరులు కబ్జా చేసిన కాడికి FTL కాడికి కానీ లేదా చెరువులకు కానీ పోయిన కాడికి అయితే పోదు. కేవలం మా పేదోళ్ళు ఎక్కడ కనబడితే అక్కడికే వెళ్తుంది, అంతే కదా. షాడో ఎమ్మెల్యేలను తలపిస్తున్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అనుచరులు అంటే ఇక్కడ 10 కోట్లు వస్తే అలా ఎమ్మెల్యేకు 5 కోట్లు పంపిస్తారు, ఏమవుతుంది మీరు ఆలోచించండి. లేదా ఎమ్మెల్యేనే ఇది చేసుకరా పోర్రా బాబు అని వాళ్ళనే తోలుతాడు కాబట్టి మీకేమన్నా చెప్తాడా ఏంది? నేను చేయమన్నానని చెప్తాడా? ఇదే జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ఇది వాస్తవమైన విషయం. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనకున్నా కూడా ఇది నిజమైన విషయం.
షాడో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి భూముల కబ్జా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భూముల కబ్జాకు సంబంధించి మీ నియోజకవర్గాలలో గనక ఖచ్చితంగా కూడా ఇలా షాడో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి ప్రభుత్వ భూములు కానీ మీ భూములకు కానీ మీ జోలికి వస్తే మీరు చేయాల్సిన పని ఏంది తెలుసా? ఏం లేదు. ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను చూడరు. ఇది 9908572666 నెంబర్. ఇది నా నెంబరే. ఈ నెంబర్కి ఏం చేయర్రి అంటే అక్కడ వీడియో తీసి దాని సర్వే నెంబర్లతో సహా పూర్తి స్థాయిలో వీడియో పంపిర్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలంలో చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు మాయమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ వైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే భూములన్నీ కబ్జా చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇక గింత ఘోరంగా తయారైనాక ఇంకేం చెప్తామండి? ఇక మీరే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందాల బామలకు సంబంధించిన ఎపిసోడ్ ఒకసారి చూద్దాం. ఏంది అంటే అందాల పోటీలు అని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏంది అంటే పూర్తిగా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా ఒకసారి మనం చూస్తే ఈ అందాల బామలకు సంబంధించి ఒకసారి చూద్దాం. అందాల పోటీలు అంతే కదా, అందాల పోటీలు అదే మిస్ వరల్డ్ పోటీలు అన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 2025 సంవత్సరం ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏడా నాగార్జున సాగర్కి సంబంధించి తీసుకెళ్ళిళ్ళు, అక్కడ భద్రకాళి రామప్ప, దాంతోపాటుగా అక్కడికి తీసుకెళ్ళిళ్ళు, దాంతోపాటు ఇటు చార్మినార్ తీసుకెళ్ళిళ్ళు, అక్కడ నుండి చౌమల్ల ప్యాలెస్కు తీసుకెళ్ళిళ్ళు, ఇక దాంతోపాటు రకరకాల ప్రాంతాలకు రకరకాల పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. మరి దీనివల్ల ఈ అందాల పోటీల వల్ల ఈ పర్యాటక ప్రాంతంలో అడుగు పెడుతున్న ఈ అందాల భామల వల్ల ఖర్చు అవుతున్నదా, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతున్నదా అనేది ఒక చర్చ మొదలు కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు అందాల భామల హైదరాబాద్కి వచ్చిళ్ళు, దేశ విదేశాల నుంచి వాళ్ళ ఫ్లైట్లలో వాళ్ళు ఇక్కడికి తీళ్ళు అందాల పోటీలకు సంబంధించి ర్యాంప్ వాక్లో క్యాట్ వాక్లో అదేందో నాకైతే తెలియదు కానీ అందాల పోటీలు అయితే జరుగుతాయట. 2025లో వీళ్ళు ఆ దేశానికి సంబంధించి వీళ్ళే ఉంటారా, మరి ఇంకా అందాల అమ్మాయిలే ఉంటారా, మరి వీళ్ళే ఉంటారా నాకైతే తెలియదు కానీ అదంతా నాన్ సెన్స్ టాపిక్. కానీ వీళ్ళ వల్ల మనకు జరిగిన నష్టం ఎంతో నేను చెప్తా, ఒక్కసారి మీరు ఇది వినాలి. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా వీళ్ళేనండి అందాల భామలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. కనురెప్ప కూడా వాల్చకుండా చూసే అంత అద్భుతంగానైతే లేరు అందాల భామలు అంటారు. మరి ఇక మీకు ఒక్కసారి చూడు, పైసలు రాలే, టూరిజం శాఖ ఫెయిల్, అందాల భామల యోగాసనాలు అభ్రపరిచిన థాంగ్తా మార్షల్ ఆర్ట్స్ రోలర్ స్కేట్స్ పాల్గొన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి. నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు, రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన అందగత్తలు అంటూ వెచ్చులు. ఏం జరిగింది ఈడ? ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు, ఇది కథ. మీరేమన్నారండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ? అందాల పోటీల వల్ల దేశ విదేశాల నుంచి దాదాపుగా 108 దేశాల నుంచి వచ్చారు అనుకుంటా. 108 దేశాల నుంచి అందాల భామలేమో వచ్చారు. ఈ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల భామలు అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రసార మాధ్యమాలలో పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిస్ వరల్డ్ పోటీలు మిస్ వరల్డ్ 2025కి సంబంధించి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించబడుతున్నాయి. ఈ నిర్వహించిన దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలలో ప్రసారం అనేది బాగా జరుగుతుంది. ఈ ప్రసార మాధ్యమాలలో అక్కడికి వెళ్ళడం ద్వారా తెలంగాణలో ఇలాంటి టూరిజం ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ పగడ్బందీగా ఉంటుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానివల్ల రాష్ట్రానికి భారీగా కూడా పెట్టుబడులు కానీ అంటే ఫ్యాషన్ డిజైన్ కానీ టూరిజం కానీ లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు ఇక్కడ పూర్తిగా కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ రివర్స్ గేర్ జరిగింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. ప్రభుత్వానికి ఆర్థికంగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. టార్గెట్ 25 కోట్లు, వచ్చింది మాత్రం 0. ముందుకు రాని స్పాన్సర్లు, వచ్చిన సమయం ఇవ్వని అధికారులు, ఆఫీసర్ల మధ్య సమన్వయం లోపం, ఒంటెత్తు పోకడలతో కొంప ముంచాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఒకసారి చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా నష్టం జరిగింది. ఈ అందాల భామలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వచ్చింది కదా. ఈ అందాల భామలకు సంబంధించి ఏం జరిగింది? మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది. ఈ మేరకు టూరిజం శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి. వచ్చిన స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్ళీ వారు సంప్రదించలేదు. దీంతో పోటీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయింది. మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం సైతం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారు. ఇక చూడు, నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వారు కూడా ఫెయిల్ అయ్యారు.
తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రభుత్వం అందాల పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 112 దేశాలకు సంబంధించిన వారికి బస వసతుల కల్పన, మౌలిక వసతులు ఖర్చు భరించేందుకు అంగీకరించింది. అయితే ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు. అయితే ఈ పోటీలకు దాదాపుగా 25 లక్షల రూపాయలను టూరిజం శాఖ స్పాన్సర్లతో సమన్వయం చేసుకోవాలని భావించింది. అంతేగాక ఈ పోటీలలో మరో 25 కోట్లు కూడా ఆదాయం టూరిజం శాఖకు వస్తాయని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు వచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కు తగ్గినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం. టూరిజం శాఖ అధికారుల వైఫల్యంతో పోటీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడింది. దీంతో టార్గెట్ 25 కోట్లు విధించినప్పటికీ ఒక్క స్పాన్సర్ రాలేదు. దీంతో అనా పైసా ప్రభుత్వానికి రాలేదు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా ఇప్పటి వరకు స్పాన్సర్లు రాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం కాస్త లోతుగా చూద్దాం. అంతా ఇద్దరి వల్లనే. టూరిజం డైరెక్టర్గా స్మితా సబర్వాల్ గతంలో 27వ తేదీ వరకు పనిచేశారు. ఆమె ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై నిర్వహణ ప్రచారం మొదలుపెట్టింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. పోటీలపై పలుమార్లు అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. కానీ స్పాన్సర్లు రాబట్టడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పాన్సర్షిప్ కోసం వచ్చి 3-4 గంటలకు పైగా కూడా ఆమె ఛాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్ళినట్లుగా సమాచారం. అంతేకాకుండా వారితో దురుసుగా వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో మళ్ళీ వారు తిరిగి స్పాన్సర్షిప్ కోసం రాలేదని సమాచారం. ఇలా ఇంకా కొంతమంది ముందుకు వచ్చినా సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని పూర్తి స్థాయిలో తెలిసింది. దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలైట్ కావడానికే చూశారని కూడా పోటీల నిర్వహణకు సక్సెస్ చేసేందుకు కాదని విమర్శలు సైతం వినిపించాయి. మరోవైపు టూరిజం ఈడీగా విజయ్ కుమార్ సైతం స్పాన్సర్లతో మాట్లాడాలని ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం. ఆయన మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, ఎక్కువగా ఆదాయంపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారనే ప్రచారం జరిగింది. వీరిద్దరి శైలితో పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాలేదన్న ప్రచారం జరుగుతున్నది. అంతేగాక శాఖలో జరుగుతున్న రిపోర్ట్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వీరి విధుల నుంచి తప్పించినట్లుగా సమాచారం. విజయ్ను మాతృ సంస్థకు ఈ నెల 15న బదిలీ చేశారు. ఆయన ఉన్న పోటీలు ప్రారంభించినప్పటికీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టినట్లుగా సమాచారం. మరోవైపు టూరిజం శాఖలో అధికారుల సమన్వయ లోపం, విభేదాల కారణంగా స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో మరో కారణమే ఆరోపణలన్నీ కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు పబ్లిసిటీలో కూడా ఫెయిల్ అయిపోయింది. ఎట్లయిపోయింది? జేఎస్ రంజన్ టూరిజం శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ స్పాన్సర్ల కోసం చివరి వరకు ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. అయితే ఇంతకు ముందు అధికారుల వ్యవహార శైలితో ఎవరు ముందుకు రాలేదని సమాచారం. ఇక మిస్ వరల్డ్ పోటీలలో అసలు ఏ ఒక్క స్పాన్సర్కు చెందిన ఫ్లెక్సీ కానీ ప్రచార యాడ్లు కానీ కనిపించలేదు. టూరిజం శాఖ అధికారుల తీరు, ఏర్పాట్లపై మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సైతం నారాజుగా ఉన్నట్లుగా సమాచారం. అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం, పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, వారికి సరి అయిన మైలేజ్ రాకపోవడం నిరాసక్తత వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. 150 దేశాలలో పోటీల లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని సైతం ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ టూరిజం శాఖ ప్రమోట్ అవుతున్నదని, 22 టూరిజం ప్రాంతాల ప్రచారంతో విదేశీ పర్యాటకులు మరింత ఆకర్షించవచ్చని భావించారు. కానీ అధికారుల తీరుతో ఆశించిన మేర కూడా పబ్లిసిటీ రాలేదని సమాచారం. అసలు పబ్లిసిటీ కన్నా అధికారుల తీరుతోనే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని, వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర పోటీలదారులకు సంబంధించి కాలు కడిగించడంపై విమర్శలు వచ్చాయి. ఇక లైవ్ టెలికాస్ట్ సైతం సరిగ్గా లేదని, అధికారుల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనబడుతుంది. అయితే పోటీలు ముగియడానికి మరో 10 రోజులు ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపై దృష్టి సారించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అంటూ కూడా చెప్పారు. రైట్, ఇప్పుడు అర్థమైందా విషయం ఏంది? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇప్పుడు సినిమా అర్థమైపోయింది. చాలా క్లారిటీగా కూడా అర్థమైపోయింది. మనం అందాల పోటీలు నిర్వహించినాం కదా, ఈ అందాల పోటీలకు సంబంధించి 25 కోట్లకు సంబంధించి టార్గెట్గా పెట్టుకున్నది. 25 కోట్లు టార్గెట్గా పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది గుండు 0 ఆదాయం, కోడిగుడ్డు 0 ఆదాయం. ఒకటి అందాల పోటీలకు సంబంధించి మొదటి రోజు డే 1 నుంచి మనం చర్చిద్దాం. మీరు నాగార్జున సాగర్కు సంబంధించి వెళ్ళిన ఘటనలో చూడొచ్చు. దాంతోపాటు మన చార్మినార్కు సంబంధించి వెళ్ళిన సందర్భాలలో కూడా చూడొచ్చు. చహుమల్లా ప్యాలెస్కు వెళ్ళిన సందర్భాలలో చూడొచ్చు. దాని తర్వాత వరంగల్కు సంబంధించిన పర్యటనలో చూశారు. రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఇతరత్ర దేవాలయాలు కానీ. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అది మర్రి చెట్టు, పిల్లల మర్రి చెట్టు, ఊడల మర్రి చెట్టు, పిల్లల మర్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన దానికి కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ అందాల పోటీల విషయంలో స్పాన్సర్షిప్గా సంబంధించి ఎక్కడైనా ఎవరిదైనా ప్రైవేట్ ప్రోగ్రాంకు సంబంధించిన స్పాన్సర్షిప్ మీకు ఎక్కడైనా కనిపించిందా? పోనీ వినిపించిందా? లేదు కదా, లేదండి. ఇది వాస్తవమైన విషయం.
మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. 25 కోట్ల రూపాయలు ఇప్పుడు లాస్. మీరు అవునన్నా కాదన్నా 25 కోట్ల రూపాయలు ఈ అందాల పోటీల వల్ల రాష్ట్ర ఖజానాకు లాస్. లాభం లేదు, ఒక్క రూపాయి కూడా లాభం రాలే. పోనీ వీళ్ళు దేశ విదేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో లైవ్ టెలికాస్ట్ అద్భుతంగా ఇచ్చి ప్రమోషన్ చేసిర్రా అంటే చేయలే. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందాల పోటీలకు సంబంధించి కూడా లాస్ అయిపోయిన పరిస్థితి కనబడుతున్నది. అంటే ఈరోజు తెలంగాణలో మన సొమ్ము, అంటే నేను కట్టే పన్ను కావచ్చు, మీరు కట్టే పన్ను కావచ్చు, పన్నుల రూపంలో ఆదాయ రూపంలో ప్రభుత్వానికి వెళ్ళిన పైసా వృధా అయిపోయింది. రాజుల సొమ్ము రాళ్లపాలని వెనకట మనం మాట్లాడుకుంటుండే కదా. ఈరోజు తెలంగాణలో కూడా ఇదే జరిగింది. ఏమైపోయింది ఈ తెలంగాణలో అంటే పూర్తి స్థాయిలో కూడా మన సొమ్ము అంతా కూడా లాస్ అయిపోయింది. కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా చేస్తారు అంటే ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం ఈరోజు. ఎందుకంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు, అంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు కనీసం ప్రచారానికి సంబంధించి ఏడ చేయలే, పోనీ ఆదాయానికి సంబంధించి ఏడా చేయలే, పోనీ స్పాన్సర్షిప్కు సంబంధించి కూడా ఏడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో కూడా ఎక్కడా కూడా, నేను మళ్ళీ చెక్ చేస్తున్నా, ఎక్కడా కూడా ప్రైవేట్కు సంబంధించిన స్పాన్సర్షిప్ యాడ్స్ కానీ లేదా ఇతరత్ర కానీ ఎక్కడ వచ్చినట్లుగా కూడా దాఖలాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. ఇది మళ్ళీ చూడండి, మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి, లేదా చూడండి ఎక్కడైనా మీకు కనబడ్డదేమో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే నేను ఈ విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా లోతుగా కూడా నేను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాను. ఎక్కడ కూడా ప్రైవేట్కు సంబంధించి యాడ్స్ కూడా రాలే. 25 కోట్ల రూపాయల లాస్. అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంది అంటే, ఒకటి చెడ్డ పేరు వచ్చింది, ఆదాయం విషయంలో లాస్ అయిపోయినాం, స్పాన్సర్షిప్ రాలే, ప్రమోషన్స్ చేయలే. ఇది అందాల పోటీకి సంబంధించిన నిర్వహణ. ఇక మరి దీని గురించి మనం పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు ఇది నక్సల్స్కు ఎదురు దెబ్బ. 20 మంది మావోయిస్టుల అరెస్టు, భారీగా ఆయుధాల స్వాధీనం. వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ సంబంధించి చూస్తున్నాం. మరో 8 మంది లొంగుపాటు అంటూ కూడా చూస్తున్నాం. అయితే వీళ్ళ గురించి చాలా పెద్ద చర్చ అండి. ఇది ఏంది అంటే దీని మీద అధ్యయనం చేసిన పూర్తి స్థాయిలో పరిశోధన కూడా పూర్తయిపోయింది. నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. దీని గురించి ఒకసారి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాలి. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కానీ, మావోయిస్టులకు సంబంధించిన ఎజెండా కావచ్చు, అంటే నక్సల్స్ ఇక పూర్తి స్థాయిలో మావోయిస్టు ఎజెండాకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైన పేరు, అందరికీ తెలిసిన పేరు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కూడా మారుమోగే పేరు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇందులో జరిగిన విషయం ఏంటంటే మావోయిస్టులకు సంబంధించిన ఒకసారి మనం ఇయర్ల దృష్టిలోకి పోదాం. 1970 కానీ, 1980 కానీ, 1990 కానీ, లేదా 2001 కానీ, 2000 సంవత్సరం కానీ, లేదా 2010 సంవత్సరం కానీ, లేదా 2020 సంవత్సరం కానీ ఏం జరిగింది ఇక్కడ? గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కానీ, గ్రామీణ ప్రాంతంలో పెత్తందారి వ్యవస్థ పేదల మీద వ్యవహరించిన తీరు కానీ, లేదా గ్రామీణ ప్రాంతాలలో అనేకమైన కార్యక్రమాల వల్ల ఏంది అంటే ఇక్కడి ప్రజలకు సంబంధించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి పూర్వం సంబంధించి, అంటే మొదటగా మావోయిస్టు సిద్ధాంతానికి సంబంధించి చాలా సిద్ధాంతాలు చాలా గొప్పవి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఇవి వాళ్ళకున్న అంటే ఎజెండాకు సంబంధించి వాళ్ళు బూర్జువా సిద్ధాంతం కానీ ఇతరత్ర మనం చరిత్రలలో సాంఘిక శాస్త్రంలో చదువుకుంటాం చిన్నప్పుడు. మరి దాని ఇప్పుడు సోషల్ అంటారు కానీ సాంఘిక శాస్త్రంలో మనం చిన్నప్పుడు చదువుకుంటాం. చాలా రకాల సిద్ధాంతాలు ఉంటాయి, భావజాలాలు రకరకాలుగా ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తాం. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఏంది అంటే పేదల మీదకి పెత్తందారి వ్యవస్థ వచ్చి, దాంతోపాటుగా ఏంది అంటే దానికి పటువారి వ్యవస్థ వచ్చి, రాజరికపు పోకడలు వచ్చి, రకరకాల ప్రయత్నాలతో భాగంగా లేకపోతే అధికారుల తీరుతో కానీ, రాజకీయ నాయకుల తీరు కానీ ఏదో ఒక రకంగా సామాన్యుడికి ఇబ్బంది కలిగి పేదలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగేది అది మనం చూసాం. రాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఆధునిక కాలంలో ఉన్నాం. ఇప్పుడు రంజిత్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది, ఏ టైంకి ఎక్కడికి పోతున్నాడు, ఎవ్రీ అప్డేట్ అనేది మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి టైఅప్ అయి ఉన్నాం. అంటే పూర్తిగా కూడా మనం అనుకుంటున్నాం కానీ మనం పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులలో బందీలుగా మారిపోయినాం. 2 రకాలుగా బందీలుగా మారిపోయినాం. పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం బందీలైన పరిస్థితి కనబడతాం. ఎట్లా అంటే ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో, ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలకు సంబంధించి మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా కూడా హైలైట్గా బతకడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక శక్తికి సంబంధించి ఆర్థిక ఎదుగుదల పడిపోతున్న పరిస్థితులు కనబడతాయి. అది ఈఎంఐ విషయంలో కావచ్చు,
క్రెడిట్ కార్డుల విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఒక పరిణామం కావచ్చు. కార్పొరేట్ శక్తులు మనల్ని పూర్తి స్థాయిలో కూడా మేమే ముందిస్తామని చెప్పి లోన్ల విషయంలో ఆర్థికంగా దెబ్బతింటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ శక్తుల్లో బందీగా. ఇక మనం ఫోన్ వాడుతున్నామంటే ఖచ్చితంగా కూడా దానికి ఒక సర్వర్ ఉంటుంది, దానికి సర్వర్కి సంబంధించిన ఒక స్టోరేజ్ ఉంటుంది, దానికి సిగ్నల్స్ ఉంటాయి, దానికి ట్రాకింగ్ ఉంటుంది. ఒక ఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, సంభాషణ ఎంతసేపుతో మాట్లాడాలి, ఆ ఫోన్ ఏ విధంగా పనిచేయాలి, దానికి సంబంధించిన నెట్వర్క్ కానీ ఛార్జింగ్ కానీ దానికి సంబంధించి అన్ని కనిపెట్టిన తర్వాతనే కదా మనకి ఇచ్చేది. అంటే మనం ఎక్కడున్నది అనేది పూర్తి స్థాయిలో సిగ్నల్ ట్రేస్ చేసి ఐడెంటిఫై చేస్తారు కదా. ఇప్పటికీ పోలీస్ వ్యవస్థకు సంబంధించి అంటే ఈ తెలంగాణ అనేది నాట్ ఓన్లీ అన్ని రాష్ట్రాలలో కూడా ప్రశ్నించే గొంతుకలు కానీ ప్రభుత్వానికి ఎదురుతిరిగే వ్యక్తులకు సంబంధించిన సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది నిజంగా చెప్తున్నాను నేను, టు బీ హానెస్ట్గా చెప్తున్నా, అది ఉంటుంది. సో ఈరోజు ఏమైపోయిందంటే ఒకప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఆవాస ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉండేవి. ఎందుకంటే అప్పుడు గిరిజన గ్రామాలకు సంబంధించి వెళ్ళాలంటే అటవీ ప్రాంతాలు పుష్కలంగా ఉండే, అటవీ ప్రాంతాలకు సంబంధించి దాంతోపాటు టెక్నాలజీ తక్కువగా ఉండే, దాంతోపాటు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకుంటుండే, దాంతోపాటు ఏదైనా సమాచారం జరిగితే స్పందన కరగైపోయేది ప్రభుత్వం నుంచి. కానీ ఇప్పుడు అలా లేదు కదా. నువ్వు ఎక్కడున్నో ట్రేడ్ చేయడానికి పూర్తి స్థాయిలో నీ మొబైల్ సిగ్నల్స్ ఉండే, నీకు రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు మనం టూ వీలర్ మీద ఏది లారీలలో పోకపోయినా, డీసీఎంలలోకి పోకపోయినా, లేదా బస్సు పోకపోయినా, జీబులు పోకపోయినా, కార్లు పోకపోయినా, టూ వీలర్ పోకపోయినా కూడా హెలికాప్టర్లకు సంబంధించి విమానం, ఇట్లా రకరకాలుగా మన దగ్గర ఏంది అంటే పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉంది. సో మావోయిస్టులకు సంబంధించి గిరిజన గ్రామాలనే కాపాడవచ్చు, లేదా అటవీ సంపదకు సంబంధించి యురేనియం కానీ, ఐరన్ కానీ, లేదా డైమండ్స్ కానీ, లేకపోతే ఇతరత్ర గుట్టలలో ఉండే విలువైన సంపదను కాపాడడానికి కావచ్చు, అడవుల విస్తీర్ణాన్ని కాపాడడం కావచ్చు, లేదా ప్రజలకు ప్రభుత్వం ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపుతూ వాళ్ళు పోరాటం చేయొచ్చు గాక. కానీ ఈరోజు కనుక మావోయిస్టులు అడవి ప్రాంతంలో ఉండడం అనేది ఒక రకంగా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలోకి రావాల్సిందే, ప్రజా జీవితంలో పోరాటం చేయాల్సిందే. అదే పోరాటాన్ని ప్రజా జీవితంలో పోరాటం చేస్తే బాగుండు అనేది ఒక సంకేతం వినబడుతుంది. దీని గురించి నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడాను, కొంతమంది మేధావులతో మాట్లాడాను, కొంతమందికి సంబంధించి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను, కొన్ని సందర్భాలలో పర్సనల్గా కూడా దీన్ని అడిగే ప్రయత్నం చేశాను. అడవి బాట బట్టి ప్రాణాలు కోల్పోవడం తప్ప దానివల్ల వచ్చిన ఒకప్పుడు లాభాలు ఉంటుంటే ఇప్పటికీ లాభాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కర్రెగుట్టలలో జరుగుతుంది, ఖగార్ అనే ఒక పోరాటం జరుగుతుంది. దానికి ఏమని చెప్పింది కేంద్రం, మేము మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. కానీ వాస్తవమైన విషయం ఏంది, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలలో అక్కడ ఉండే పోలీస్ పికెట్కు సంబంధించి 1,00,000 మంది పోలీసులు ఉంటారు. కేవలం కేంద్రం నుండి వచ్చిన ఆధీనాలకు సంబంధించి అంటే కాదది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూబింగ్ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. ఇటు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతాడు, అటు పోలీసులు. ఇప్పుడు మిలిటరీ బలగాలు ఎవరైతే కర్రగుట్టలకు సంబంధించి 3 గుట్టలను స్వాధీనం చేసుకుని ఇంకో 2 గుట్టలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అక్కడ పూర్తిగా కూడా ఆ గుట్టలలో నివాసం ఉంటున్నారనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ రకరకాలుగా చర్చలు జరుగుతున్న తరుణం కనబడుతుంది. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి వచ్చి వీళ్ళు లొంగిపోవడం కాదు, వీళ్ళు జనజీవన స్రవంతి, వీళ్ళు లొంగిపోవని నేను అన్నా, జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ ప్రజలపైన పోరాటం చేస్తే బాగుంటుంది అనేది సగటు పౌరుడి యొక్క ఉద్దేశం. ఈ తెలంగాణలో నేను దాదాపుగా దీని గురించి ఎంత లేదన్నా ఒక 1000 మందితో డిస్కషన్ చేస్తున్నాను. ఎందుకు డిస్కషన్ చేయాల్సి వచ్చిందంటే నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. నాడు ఎదుర్కొన్న తీరు వేరు, నేడు ఎదుర్కొంటున్న తీరు వేరు. నిజంగానే నాడు పెత్తందారి వ్యవస్థ కానీ లేదా అప్పుడు పటవారీ వ్యవస్థ కానీ అవన్నీ వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పాలు ఎదుర్కోవచ్చు, కాదు అని నేను అనట్లే. కానీ ఈరోజు అదే వ్యవస్థ పోలీసుకు సంబంధించి అధికారానికి సంబంధించి ఏది ఇప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చెప్పిన మాట పోలీసు వ్యవస్థ చాలా చోట్ల వింటున్నది. చాలా సందర్భాలలో విపక్షాలు ఆడబోయిన వ్యవస్థ రిప్లేస్ అయింది, కానీ సమస్యకి ఇక్కడ సొల్యూషన్ దొరకలే. కానీ వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి ఎదురుదెబ్బ అనే నేను అనను, కానీ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ అడవి పార్టీయా లేదా వాళ్ళ ఒక పార్టీని నిర్దేశించి వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క వ్యూహాలు ఇక్కడ ఉండే 4 కోట్ల మంది ప్రజలకు కూడా అవసరం. మీరు మావోయిస్ట్ పార్టీలు జైన్ అయిన చాలామందిని చూడండి, ఒక 100 మందిని మనం లిటరల్గా తీసుకుంటే గొప్ప అంటే ఎన్ఐటి కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, గాంధీ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీలలో పిహెచ్డి చదివిన గొప్ప మేధావులు ఉంటారు అందులో. నేను చాలామందిని కూడా చూసిన, చాలామంది లొంగిపోయిన తరుణం కానీ లేదా అనారోగ్య కారణాలతో వచ్చినప్పుడు కానీ లేదా ఇతరత్రప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓపెన్గా చెప్తాను, మంచి వాళ్ళే పూర్తి స్థాయిలో పోరాటాలు. మీరు అంతేందుకు నిన్నటికి నిన్న
ఒక యువకుడికి సంబంధించి ప్రాణాలు కోల్పోయాడు డాక్టర్. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఎంబీబీఎస్ చదివై పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన వ్యక్తి అడవి పాలకెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. నీ యొక్క గమ్యం క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. నువ్వు అసలు అయితే బాసావు దేనికోసం అనేది ఇక్కడి ప్రజలకు తెలియట్లేదు అంటూ సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి. అంతేందుకండి, ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో నేను చాలా వరకు ఇంటర్వ్యూలు ట్రై చేశాను. హైదరాబాద్ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు, అడవి ప్రాంతాలలో ఉండే వారి కోసం ట్రై చేశా. ఇంటర్వ్యూలు ట్రై చేసి వాస్తవం ఏంది, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ తెలంగాణ సమాజానికి వాళ్ళు ఇస్తున్నది ఏంది, ఈ భారతదేశానికి వాళ్ళు ఇస్తున్నది ఏంది అనేది దాని గురించి చర్చించడానికి చాలా ప్రయత్నాలు నేను చేసిన. 100కు 1000% చేశాను. కొన్ని సందర్భాలలో అంత దూరం వెళ్ళడం, వెనక్కి రావడం. ఎందుకు అంటే సమాజంకు వాళ్ళు ఇచ్చే సందేశం ఒకలా ఉంటే ఈ సమాజంలో వాళ్ళ మీద ఉద్దేశం ఒకలా ఉంది. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి, మిలిటరీ విభాగాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ మావోయిస్టులు అంతా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు ధనవంతులు కాదు, ఎవరు రాజరేఖపు పోకడంలో నుంచి కూడా రాలే చాలా వరకు కూడా. సో ఈ సిద్ధాంతాలు గొప్పవి, ఎవరి సిద్ధాంతమైనా చాలా గొప్పది. ఇప్పుడు నా రాజ్యాంగం చాలా గొప్పదంట. నేను ప్రపంచంలోకి వెళ్ళా నా భారత రాజ్యాంగం చాలా గొప్పదని నేను భావిస్తా, విశ్వసిస్తా, నమ్ముతా. సో అదేవిధంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి ప్రయత్నాలు ఎవరిది వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రోజు రోజుకు తమ యొక్క శక్తిని కోల్పోతున్నారు అనేది వాస్తవమైన విషయం. అంటే వాళ్ళ బలగాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, మనం పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితేనే మనం 100-120 కిలోమీటర్లలో అక్కడ ఉన్న స్థావరాలను గుర్తించి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించి రా ఏజెన్సీ రకరకాల వాళ్ళు మనకు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్తోని వాళ్ళ యొక్క ఏదైతే స్థావరాలనే కుండ బద్దలు కొట్టినాం. ఇక్కడ వీళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, కానీ శాంతియుతంగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన ఏది పోలీసులకు సంబంధించి, ఇటు మరోవైపు మావోయిస్టులకు సంబంధించి, ప్రజా సంఘాలకు సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించి అన్నీ కూడా చర్చించే అంశం ఏంటంటే శాంతియుతంగా మనం చర్చిద్దాం, ప్రజా జీవితంలోకి వద్దాం అంటూ కూడా చెప్తున్నారు. నేనైతే చాలా క్లారిటీగా నాకు అందిన మెసేజ్ పూర్తి స్థాయిలో అందరినీ అడిగిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది. వాళ్ళు ప్రజా జీవితంలోకి రావడం వల్ల వాళ్ళ విలువైన సూచనలు కానీ వాళ్ళ విలువైన ఆలోచనలు కానీ ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని చాలామంది అంటున్నారు, చాలామంది చెప్తున్నారు, చాలామంది కూడా అదే మాట అంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో అది వస్తే బాగుంటుంది అని నేను కూడా దాన్ని విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కర్రెగుట్టలు అనేది ఉన్నాయి. కర్రెగుట్టలకు సంబంధించి ఒక పక్కన ఛత్తీస్గఢ్, జార్ఖండ్కు సంబంధించి, తెలంగాణ సంబంధించి మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి గుట్టలలో పూర్తి స్థాయిలో విలువైన బాక్సెట్ బాక్సెట్కు సంబంధించిన గనులకు సంబంధించి అద్భుతమైన సంపద ఉన్నది. ఆ సంపదను కూడా మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా కూడా అది కూడా జరగాలని ఆలోచిద్దాం. సో మొత్తానికి వీళ్ళైతే మావోయిస్టులకు సంబంధించి చాలామందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా లొంగిపోయిలు, వివిధ కారణాలతో ఆ లొంగిపోయిలు అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో దాంతోపాటుగా వాస్తవాలు ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఈ తెలంగాణలో ఉంటుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏం జరుగుతున్నాయి, క్యాబినెట్ విస్తరణ. దీని గురించి నేను గత 2-3 రోజులుగా వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నా. క్యాబినెట్ విస్తరణ అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఇది క్లియర్ కట్ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే కూడా దీనిలో సమాధానం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థకు సంబంధించి అంటే ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఎమ్మెల్సీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, కదలికలు నిఘా వర్గాల నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర మొత్తం ఉంటుంది. ఆ కూపీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తారు. చెప్తే ఏ శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళు నిఘా పెడతారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వైఆర్టీవీ ఉంది. నన్ను మొదట్లో అరెస్టు చేయడానికి వచ్చిన ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి అది 2-3 రోజులుగా ప్రయత్నాలు తీవ్రతరం జరిగినాయి. అంటే కేసు ఎఫ్ఐఆర్ కానప్పటి నుండే జరిగినాయి అనేది నాకు అందిన సమాచారం. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కనబడిన కొంతమంది అనుమానితులు కానీ లేకపోతే నేను చూసిన ప్రాంతాలకు సంబంధించి అంటే ఇట్లా మనం చర్చించుకుంటూ పోతే చాలా వరకు కూడా ముందస్తుగా ప్రణాళికలతోనే జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల భేటీ కానీ, దాంతోపాటు నేనే నెంబర్ 2 అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు కానీ, దాంతోపాటుగా నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబంధించి కమిషన్ అనే ఆరోపణలు కానీ, దాంతోపాటుగా నెక్స్ట్ నేనే మా అన్న తర్వాత నేనే అన్న సీతక్కకు సంబంధించిన ఇసుక కానీ, దాంతోపాటుగా నేనే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఇక ముఖ్యమంత్రి అన్న కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కానీ, మంత్రి పదవిని ఆపే విషయంలో కానీ, దాంతోపాటు ఇక జానారెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న తరుణంలో నేనుంటేనే రాజకీయాలు ఉంటాయని తన వర్గానికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న పరిస్థితులు కానీ,
దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చేసే ప్రయత్నంలో భాగంగా తన వర్గానికి ఎమ్మెల్సీలు కానీ మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని చూసినప్పుడు కానీ లేదా ఈ రాష్ట్రానికి వస్తున్న ఇన్ఛార్జీలను చూసినప్పుడు అప్పుడు దీపాదాస్ మున్షి కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో కానీ ఇలా మీరు అన్నింటినీ కూడా కొంత బేరోజు వేసుకున్న తరుణంలో కాస్త అంతా అతలాకుతలం గందరగోళంగా కనబడుతుంది. సో ఇప్పుడు మా కేబినెట్ విస్తరణ జరిగితే నష్టం ఎక్కువ రేవంత్ రెడ్డికి ఉంటుంది, లాభం కూడా రేవంత్ రెడ్డికే ఉంటుంది. లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. కేబినెట్ విస్తరణ చేయకపోతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి లాభం, కేబినెట్ విస్తరణ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం. ఇది క్లారిటీ. సో ఇక్కడ జరిగే విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఆలస్యం అమృతం విషం ఏంది, కొన్ని సందర్భాలలో ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు ఆలస్యం చేస్తే కొన్ని సందర్భాలలో అమృత ఫలితాలు వస్తాయి, కొన్ని సందర్భాలలో విషం కూడా వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూద్దాం. క్యాబినెట్ విస్తరణ మళ్ళీ పెండింగ్, జూన్ మొదటి వారానికి షిఫ్ట్. ఈ నెలాఖరుకు కార్యవర్గం ఇంకా తేలని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసేందుకు ఏఐసిసి సతమతం అవుతున్నాయి. పదవుల విషయంలో ఒకటే కన్ఫ్యూజన్, ఆశావాహులలో పెరుగుతున్న అసంతృప్తి, మినీ నుంచి జంబో టీంలకు ఏంది అంటే అప్గ్రేడ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది ఇక్కడ క్యాబినెట్ విస్తరణ అంటే, ఆ క్యాబినెట్ విస్తరణకు మళ్ళీ పెండింగ్ పడింది. ఈ నెలాఖరులోపు ప్రకటిస్తారని పార్టీ నేతలందరూ కూడా భావించారు. పీసీసీ ముఖ్య నేతలు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారు. కానీ పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ తర్వాత ప్రకటన మరింత జాప్యమైంది. ఇదే అంశాన్ని స్వయంగా కూడా ఆయననే మీడియాకు వివరించారు. అయితే పీసీసీ కార్యవర్గం మాత్రం 26, 27 తేదీలలో ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పుడైనా ప్రకటిస్తారా లేదా అనే అనుమానాలు ఆశావాహులలో కూడా ఏడాది నుంచి కేబినెట్ విస్తరణకు పెండింగ్ పడుతూనే వస్తుంది. అసలు ఏడాది నుంచి ఏఐసిసి నుంచి జాబితా ఏమొస్తున్నది, ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి నిజంగా జాబితా ఏమేమి వస్తున్నది అనేది కాస్త మనం ఆరా తీసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన దాంట్లో భాగంగా కొన్ని విస్తుపోయే అంశాలు కూడా వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ పలుమార్లు స్వయంగా సీఎం కానీ పీసీసీ చీఫ్ కానీ మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఆ గడువు సాగుతూనే వస్తుంది. ఏఐసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల లోపు కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గం ప్రకటించాల్సిందేనని హైకమాండ్పై ప్రెజర్ పెట్టారు. మే చివరి వరకు కూడా క్లియరెన్స్ చేస్తామని ఏఐసీసీ కూడా హామీ ఇచ్చింది. అయితే ఆ టైం కూడా పొడిగించడంతో ఆశావహులను మళ్ళీ నిరాశకు గురి చేసింది. అయితే సెట్ కానీ ఈక్వేషన్స్ ఇక్కడ కేబినెట్ విస్తరణకు సంబంధించి పీసీసీ కార్యవర్గంలో క్యాస్ట్ కానీ పాలిటిక్స్ ఈక్వేషన్లు సెట్ కావడం లేదనే డిలే అవుతున్నట్లుగా పీసీసీ వెల్లడించింది. ఇంతకాలం సాగతీతకు కారణం కూడా ఇదేనని వివరించారు. ఇప్పటికైనా పదుల సంఖ్యలో జాబితా ఏంటంటే రిజర్వ్డ్ అయినట్లుగా సమాచారం. మళ్ళీ క్యాబినెట్ భర్తీ కోసం పలువురు ఏంటంటే ప్రొఫైల్ పై సీఎం పీసీసీ ఐసీసీ వేరువేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నది. పీసీసీ చీఫ్ నేరుగా ఢిల్లీకి వెళ్ళి తన అభిప్రాయం చెప్పగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లోనే తన ప్రాధాన్యతను అభిప్రాయాలను వెల్లడించారు. వీరిద్దరి అభిప్రాయాలను ఏంది అంటే బెటర్లను భర్తీ చేయాలనుకున్నాం. ఇక క్యాబినెట్ విస్తరణలోనూ అవకాశం కోసం చాలామంది లీడర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. పైగా బీసీ, ముద్రాజ్, మైనార్టీ వర్గాలకు అవకాశమే దక్కనే లేదు. దీంతో విస్తరణలో ఆయా జిల్లాలలో అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారీగా కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లుగా పార్టీ గతంలోనే ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే బెర్తులకు ఎవరు కేటాయిస్తారనే దానిపై మీద ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు కాస్త మనం ఇంకా లోతుగా వెళ్తే అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఎవరెవరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆశావాహులుగా ఉన్నారు, ఎవరెవరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరెవరు కావాలంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. క్యాబినెట్లో స్థానం కోసం ఎమ్మెల్యేలకు సంబంధించిన లీస్ట్ ఒకసారి చూద్దాం పూర్తి స్థాయిలో కూడా. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్లో తమకు కలిసి వస్తుందనే ఆశాహంతో బిర్లా ఇలాగాని వీర్లపల్లి శంకర్ కూడా హడావిడి చేస్తున్నారు. ఇక ముస్లిం మైనార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరెవరు అంటే ముస్లిం నుంచి మైనార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు గెలవకపోవడంతో ఆ కోటా నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది ఏఐసీసీకి పీసీసీకి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ బెర్తులలో తమకు ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని ఆశావాహులంతా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మినీ నుంచి జంబో టీమ్గా ఎలా మారబోతుంది? అసలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో దాదాపుగా వివిధ హోదాలతో 100 మందికి పైనే కూడా పీసీసీ కార్యవర్గంలో పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ను కూడా మార్చారు. ఇక పార్టీ పవర్లో ఉన్నందున మినీ సైజులో కూడా పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేద్దామని అప్పటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్ర నేతలకు చెప్పారు. ఆ వివరాలన్నీ కూడా ఏఐసీసీకి పంపించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ జంబో టీం ఉండాల్సిందనే పట్టుబట్టినట్లుగా తెలుస్తుంది. పార్టీలో ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలంటే జంబో టీం
తప్పనిసరి అంటూ కూడా సూచించారు. దీంతో పాత జాబితాను సవరించినట్లుగా మళ్ళీ ఏఐసీసీకి పంపాను. ఈ లిస్టుకు ఆమోద ముద్ర వేస్తూ ఏఐసీసీ అధికారికంగా పీసీసీని ప్రకటించనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండనున్నాయి. కేబినెట్ విస్తరణ, కార్యవర్గం ఎంపిక ఎంత వీలైతే అంత త్వరగా తేల్చాలనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది. లేదంటే పరిస్థితులు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా లేకపోలేదన్నట్టుగా పార్టీలలో చర్చ జరుగుతున్న తీరు కొనసాగుతుంది. అయితే ఇక్కడ విషయాన్ని మనం కాస్త లోతుగా కనుక చర్చిస్తే, ఇక్కడ లోతుగా కనుక మనం చూస్తే ఎందుకు ఇంత భయం అవుతున్నది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. పూర్తిగా కూడా ఆలోచించే ప్రయత్నం అయితే మనం చేస్తే వాస్తవ దృక్పథ కోణం అయితే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఆలస్యం అమృతం విషయం. ఒకసారి మీరు ఈ టైటిల్ను చూడండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. వాస్తవం ఏందని ఇక్కడ 2-3 ప్రయత్నాలలో భాగంగా మనం చూస్తే మాత్రం ఎట్లా లాభం ఎట్లా నష్టం అనేది కూడా చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. 12 మంది మంత్రులకు సంబంధించి కనబడుతున్నది. సో ఒకసారి ఈ 12 మంది మంత్రులకు సంబంధించి చూస్తే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కానీ, దాంతోపాటుగా ఎవరు దాని తర్వాత ఏది సీతక్క కానీ, దాంతోపాటుగా ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, దాంతోపాటుగా జూపల్లి కానీ, దాంతోపాటుగా కొండా సురేఖ కానీ, ఇక దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్ కానీ, దాంతోపాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇక దాంతోపాటుగా జూపల్లి కోమటిరెడ్డి, పొన్నం, ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇంకెవరున్నారు, మన దామోదర్ రాజనరసింహ కానీ ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి, ఇక రేవంత్ రెడ్డి కానీ, నెక్స్ట్ 12 మంది కొండా సురేఖ అయిపోయింది. సో 12 మంది పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ 12 మందికి సంబంధించి చూసాం. సో ఈ 12 మందికి టీము అదనంగా ఇంకా 6 ఖాళీలని ఇంకొకరు మిస్ అయ్యారు చూడు. మొత్తం పొంగులేటి, జూపల్లి, కొండ, పొన్నం, దామోదర, తుమ్మల, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అరే రైట్, శ్రీధర్ బాబు. సో మొత్తానికి 12 మంది ఇప్పుడు ఉన్నారు. సో ఈ 12 మందికి ప్లస్గా ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 6గురికి సంబంధించి పోటీ జరుగుతుంది. ఈ 6గురిలో భాగంగా ఇప్పటి వరకు చాలా మట్టికి కూడా మనం చూసాం. దీంతో ఏంది అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, గడ్డం వివేక్గా సంబంధించి సుదర్శన్ కానీ, లేకపోతే వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్న తరుణం కనబడుతుంది. ఈ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 12 మందికి సంబంధించిన క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఉన్నది. ఈ 12కు సంబంధించిన క్యాబినెట్కు సంబంధించి ఇంకొక 6 భర్తీలు రావాలి. ఇందులో ప్రధానంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మున్సిపల్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, విద్య ఆయన దగ్గరనే ఉన్నది, హోం ఆయన దగ్గరనే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న 6 శాఖలకు సంబంధించి చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా కూడా విద్యా హోంమంత్రి అనేది ముఖ్యమంత్రి గారికి చాలా అత్యవసరమైన ఏంది అంటే ఆయుధంగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ప్రతి దానికి సంబంధించి అంటే ఈ 6 మంత్రివర్గ విస్తరణ జరిగితే ముఖ్యమంత్రి తన యొక్క ఏంది అంటే పట్టును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హోంమంత్రి వేరేటోళ్ళకి ఇచ్చారనుకో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి అప్డేట్ విషయంలో ఒకటి రేవంత్ రెడ్డికి ఎట్లా రిపోర్ట్ చేస్తో నాకే రిపోర్ట్ చేయాలని అక్కడ హోంమంత్రి పూర్తి స్థాయిలో అనే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా సెకండ్ వన్ ఏం జరుగుతుంది అంటే సెకండ్ వన్కు సంబంధించి విద్యాశాఖ అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ప్రైవేట్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంకొకటి జరిగే అవకాశం ఉంది. మున్సిపల్కి సంబంధించి ఇంకా 6 మంత్రివర్గ సంబంధించి వేకెన్సీ ఖాళీలున్నాయి చూడు, ఇది జరుగుతాయి. మున్సిపల్కి సంబంధించి కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, తన పట్టును కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంది అనేది కూడా మనం ఆలోచిస్తే అంటే ఇంకా 6 మంత్రివర్గాలకు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో పూర్తి స్థాయిలో ఈ 6ంటికి సంబంధించి కూడా
ఆ పంచాయతీ రచ్చరచ్చగా మారుతుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కొంతమంది ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు దేశ విదేశాల నుంచి ఎవరి అనుచర వర్గానికి సంబంధించి ఎవరికి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమేమి ఉన్నాయి ఏమేమి కథ అనేది మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు ఎవరికి వారే ఏమైనా తీరలేక ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది, 12 శాఖలు మంత్రి శాఖలు ఫుల్ఫిల్ చేసేది, ఇంకా 6 శాఖలు కావాలి. 6 శాఖలలో 3 శాఖలు ప్రధానంగా విద్య కానీ, హోమ్ కానీ, మున్సిపల్ కానీ ఇవైతే ప్రధానంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 శాఖలకు సంబంధించిన మంత్రివర్గాన్ని ఫిల్అప్ చేయడం కోసం ప్రభుత్వం నానా కష్టాలు పడుతున్నది. ఒకవేళ ఎందుకు చేయట్లేదు అంటే కూడా పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ జెండా పట్టుకున్నది నేను, లేదు నా వెనక 20 మంది ఎమ్మెల్యేలు, లేదు నువ్వు ఇట్లా కాకపోతే నీ పార్టీ మారుతా అంటే ఇట్లా రకరకాలమైన భిన్నమైన వాదనలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా కాంప్రమైజ్ చేయాలన్నా, వాళ్ళందరినీ కాపాడాలన్నా, వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే ఏ విధంగా వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసినా కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళను ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో ఆలోచనలు పడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 6 మంత్రివర్గానికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ 6 మంత్రి పదవుల కోసం పూర్తిగా కూడా వీళ్ళు పంచాయతీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 కోసమే ఇప్పుడు తెలంగాణలో రచ్చరచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికోసం ప్రధానంగా కూడా మనం చూసినాం కదా, ఎందుకంటే పోటీ అనేది చాలా తీవ్రతరంగా మారిపోయింది. ఈ పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 6కి సంబంధించిన పోటీ అనేది తారాస్థాయిలో మారిపోవడంతో పాటుగా ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో ప్రధానంగా ఇక్కడ మీరు చూడరు, పేర్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పంచాయతీ ఉన్నది. దాంతోపాటు పరిగి రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్లు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ పోటీ పడుతున్నారు. అవి ఉన్నాయి 6 మంత్రి ఖాళీలు, దానికోసం పోటీ పడుతున్న పరిస్థితి. దీంట్లో ఒకవేళ లక్కుల కోసం చూస్తున్నారు మైనార్టీకి సంబంధించి ఇటు, దాంతోపాటు ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇది ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది, తెలంగాణ రాష్ట్రం పనిలేని మంగళోడు పిల్లి తలకాయ గుర్తాడు, మీకు గుర్తుందా? ఎందుకంటే సామెత ఉంటుంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడతారు, ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏమనంటే హరీష్ రావు మీద తప్పుడు కథనాలు రాస్తారు, కవిత మీద తప్పుడు కథనాలు రాస్తారు, ఎవరు కేటీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, కేసీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు కథనాలు. దేనికోసం? వీళ్ళ యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అంటే అధికార పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా మన వైపు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవాలి అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, ఈ పేగుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అనేది అది అసాధ్యమైన ముచ్చట. సో ఈ విధంగా రకరకాలుగా బట్టగాల్చి మీదేశీళ్ళు, కాళేశ్వరం అన్నారు, మేడిగడ్డ అన్నారు, లేకపోతే రకరకాల విద్యుత్తులు అన్నారు, దాని తర్వాత ఏంది గొర్రెలది బర్రలది ఇంకేదో స్కామ్లు అన్నారు, ఇంకేదో అన్నారు. మొత్తానికి ఏది జరగలే అనే క్లారిటీ వచ్చింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే సందట్లో సడమి అన్నట్టుగా వీళ్ళు ఇట్లా రాసుకొచ్చాలి. ఎంత ఘోరంగా రాసిలో చూడనే. కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు, జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు, బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు, అన్ని నిశ్చింతగా గమనిస్తున్న బీజేపీ 2వ స్థానం కోసం చేరేందుకు చక్కని సమయభావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్, కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్, అన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఎలైటి హాట్ కామెంట్స్. అందుకేనా బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు. కేటీఆర్ ఫారెస్టీర్లో ఉండగానే కవిత హరీష్ రావుకు రేవంత్ మద్దతు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ హరీష్ రావు చేతికేనని సీఎం హామీ. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు, పదవులు ఆస్తులు కేటీఆర్కేనా, కవిత లేఖతో పిక్చర్ క్లియర్. బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారి ఈయన ఏం చేసిండు అనేది చూద్దాం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ తెలంగాణలో ఒకసారి ఎలైటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మనం క్లియర్గా చూస్తున్నాం ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ 2వ స్థానం కోసం వ్యూహాలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫైట్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో అధికారంలోకి వస్తుందా అనే స్థాయిలోకి కూడా చేరింది. కానీ ఎలక్షన్కు కొద్ది నెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి రులకిచ్చేలా 8 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు కానీ సంగతి పక్కన పెడితే మోదీ యొక్క మేనియా విపరీతంగా పనిచేసిందని బహిరంగంగా రాస్తేనే. ఇది ఇలా ఉండగా ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మూడింటి 2 స్థానాలలో బీజేపీ విజయం సాధించి ఔరా అనిపించింది. కానీ ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం బీజేపీ గ్రాఫ్ క్రమంగా కూడా డౌన్ అయిందనే పరిస్థితి చాలా క్లారిటీగా కనబడింది. అయితే సభ తర్వాత మారిన సీన్ ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభతో తిరిగి ఆ పార్టీ పుంజుకుంది. ఆ సభతో కారు పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కాషాయ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపై ఫోకస్ పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు బీఆర్ఎస్ వరంగల్ సభ నిదర్శనంగా నిలిచింది. అందుకే ఆ పార్టీని లేకుండా చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పాలని చూస్తున్నది. అయితే భవిష్యత్తులో ఏవైనా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉండేలా ఉంటుందని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అవకాశం వచ్చి రాగానే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు అంటూ ఆయన హాట్ కామెంట్ చేయడం వెనుక పెద్ద ఉద్దేశం ఉందని చర్చించుకుంటారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని కమలం పార్టీ అమలుపరుస్తున్న వ్యూహాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నిజమే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అని కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉండే. బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే క్వశ్చన్లో కూడా ప్రశ్నలు ఉత్పన్నమైపోయినాయి. ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆ పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధాలు అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చడం, ఇటు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి వారు కొనసాగడం, ఇవన్నీ పార్టీ అంతర్గతంగా చాలా జరుగుతున్నాయి బీజేపీలో. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇచ్చుకపోయిన పరిస్థితి కనబడింది. దాని తర్వాత ఏం జరిగింది, 8 స్థానాలు ఎమ్మెల్యేని ఇక్కడ పూర్తి స్థాయిలో 8కి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. దాంతోపాటుగా 8 స్థానాలు అధికార పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో కూడా వచ్చాయి. అవి 8 మొత్తం 16 స్థానాలలో తెలంగాణలో తమ యొక్క పూర్తి స్థాయిలో కూడా జెండానైతే పదిలంగా ఉంచుకున్నది భారతీయ జనతా పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ను టార్గెట్ చేసి నెంబర్ 2 నేనే రావాలనే ప్రయత్నాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ గ్రహించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మొత్తానికి చర్చ మొదలుపెట్టి ఏం చేసిల్లు అంటే ఎలాగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో సమ్మర్ హీట్కు తోడుగా పొలిటికల్ హీట్ కూడా తోడైంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తూనే ఉన్నది. అందుకోసం తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగడం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది. తాజాగా బీజేపీ ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా. అయితే ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ ఢీకొట్టేలా ముందుకు ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగాలని భావించి కారు పార్టీని ఇరకాటంలో పెట్టాలని ఈయన ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ప్లాన్ ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది, చిట్చాను నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీష్ రావు కవితకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బాంబు పేల్చారు. అయితే హరీష్ రావును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ ప్యారిస్ పర్యటనలో ఉండగా బీఆర్ఎస్ ఎల్పీ 2గా చీలబోతుందని వ్యాఖ్యానించారు. రజతోత్సవం మొత్తం కేటీఆర్ నిర్వహించారని అయితే కవిత హరీష్ రావు వాళ్ళని డమ్మీగా మారిపోయారని పేర్కొన్నారు. హరీష్ రావు కవితకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని తెలిపారు. పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానం. దీనివల్ల కవిత హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కవిత ఒంటరయ్యారని, కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్యానం. బీఆర్ఎస్ నుంచి కవిత చేసే కార్యక్రమాలకు సరైన మద్దతు కూడా దక్కడం లేదని ఎలేటి వివరించారు. మహిళా సాధికారతో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పడం వ్యూహాత్మకమేనని పేర్కొన్నారు. పదవులు ఆస్తులు కేటీఆర్కే ఇస్తారా అంటూ కేసీఆర్కు కవిత లేఖ రాస్తానని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా లేఖ రాయబోయారని వివరించారు. అయితే వీలైతే ఆ లేఖను త్వరలోనే కవిత బయటపెట్టే అవకాశం ఉందని, లేఖ అస్త్రాలతో తండ్రి కేసీఆర్పై ఆమె తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. 1000 కోట్ల ఆస్తులు పదవులు కేటీఆర్కే ఇస్తున్నారని, తనను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని కవిత ఆవేదన పేర్కొన్నారు. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్న సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, కేసీఆర్ పాలన గురించి కవిత చెప్పారని ఎలేటి వ్యాఖ్యానించారు. సరే, ఎలేటి ఏం చెప్పిండు అనేది ఇప్పుడు చర్చిద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది విషయం చాలా క్లారిటీ. ఇది చాలామందికి తెలియక రకరకాలుగా వాళ్ళు ఏంది అనేది ఆలోచిస్తారు. సరే, దీని గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం 2 ఉన్నది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
తెలంగాణలో 4 దిక్కులు ఉన్నాయని ఒకసారి ఇది మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక దిక్కు కేసీఆర్, ఇంకో దిక్కు కేటీఆర్, ఇంకో దిక్కు కవిత, ఇంకో దిక్కు హరీష్ రావు. అయితే ఈ 4 దిక్కులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఇది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల నిరంతరాయ పోరాటం, దాంతోపాటుగా అనేక ఉద్యమాలు, అంటే పూర్తి స్థాయిలో కూడా విపక్షానికే పరిమితమై కేవలం అధికారానికి దూరంగా దాదాపు 14 సంవత్సరాల దూరం ఉంది. అధికారానికి దూరంగా ఒక పార్టీ ఉండడం అనేది చరిత్రలో ఈ భారతదేశ రాజకీయాలలో పూర్తి స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి పరిణామం జరగలే. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 14 సంవత్సరాల పోరాటం, 14 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా విపక్ష పార్టీలో ఉన్న పరిస్థితి కనబడతాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అయితే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా ఇక్కడ ప్రజలు నమ్మి పట్టం కట్టారు కనుక, పట్టం కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీ కాస్త భారతదేశ రాజకీయాల వైపు అడుగుపెట్టింది. అంటే బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేయడం అనేది ఒకటి మైనస్గా మారిపోయిందని గతంలో చర్చ జరిగింది. కానీ కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కే, అది రాజకీయానికి సంబంధించి చాలా అద్భుతమైన చాణక్య రాజకీయం ఉంటుంది కేసీఆర్ దగ్గర. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ను భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇచ్చిన తీర్పుతో కాస్త వెనకడుగు పడ్డ పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది. ఇది నెంబర్ 1 అని నేను చెప్పలేను, 100కు 100% చెప్పను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో దాదాపుగా 3 కోట్ల మంది కూడా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇక దీని బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ స్వయంకృత అపరాధాలే. ఒకటి, అధ్యక్షుడు ఇప్పటికీ లేకపోవడం, దాంతోపాటు బీజేపీకి సంబంధించి జరిగిన పంచాయతీలలో ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా పోరాటాలు సరిగ్గా చేయకపోవడం, అంతా కూడా హైడ్రాకు మూసీకి సంబంధించి జరిగిన ప్రయత్నాలలో ఫోటోలకు మాత్రమే ఎక్కువగా హడావిడి చేశారనేది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోయిన పరిస్థితి కన్నా. అంటే బీజేపీ స్వయంకృత అపరాధం ఉంది. ఇక దాంతోపాటుగా బీఆర్ఎస్కు ప్లస్ ఏంది మైనస్ ఏందో చూద్దాం. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేటీఆర్ స్వయంగా కూడా హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న 2 గంటలు మాట్లాడిండు, నిన్న కూడా మాట్లాడిండు. దేనికోసం మాట్లాడాను, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 2028లో పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి రావడం కోసం పూర్తి స్థాయిలో కూడా ప్రతి వ్యూహాలు జరిగాయి. ఇన్ని రోజుల వరకు ఏం జరిగింది, హైడ్రా జరిగిన బీఆర్ఎస్ ముందుంది, మూసీ పంచాయతీ జరిగిన బీఆర్ఎస్ ఉంది, దాంతోపాటు గురుకుల పాఠశాల పంచాయతీ వచ్చిన బీఆర్ఎస్ ఉంది, ఆటో డ్రైవర్ల మరణాలను పూర్తి స్థాయిలో మద్దతుగా బీఆర్ఎస్ ఉంది, అంటే వాళ్ళని కాపాడడం కోసం, దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో బీఆర్ఎస్ ముందుంది, ప్రశ్నించే గొంతుకల జర్నలిస్టుల మీద దాడి జరిగితే బీఆర్ఎస్ ముందుంది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ ముందుండి నడిపించి పూర్తి స్థాయిలో తెలంగాణ రక్షణగా ఉన్న పరిస్థితి కనబడింది. అయితే దాంట్లో భాగంగా మొన్న జరిగిన 25వ వసంతం, అంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ కాస్త ఈ తెలంగాణలో ఒక్కసారిగా తెలంగాణలో మైలేజ్ అంతా తిప్పేసి బీఆర్ఎస్ నెంబర్ 1 అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నెంబర్ 1 ఎందుకైందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అస్త్రశస్త్రాలే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయినాయి. ఇది చాలా క్లారిటీగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా ప్లస్ అయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ హైడ్రా విషయంలో ఫెయిల్, మూసి విషయంలో ఫెయిల్, లగచర్ల విషయంలో ఫెయిల్, గురుకులాల విషయంలో ఫెయిల్, జర్నలిస్టుల విషయంలో ఫెయిల్, సోషల్ మీడియాలో ఫెయిల్, దాంతోపాటు సంక్షేమ పథకాల విషయంలో ఫెయిల్, వాగ్దానాల విషయంలో ఫెయిల్, అబద్ధాల విషయంలో ఫెయిల్, మాట మార్చడంలో ఫెయిల్, దాంతోపాటు ట్రాఫిక్ డైవర్షన్లో కూడా ఫెయిల్. ఇదంతా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన అస్త్రాలను బీజేపీ వాడుకోలేకపోయింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారం, 14 సంవత్సరాలు విపక్షంలో ఉండడం వల్ల అద్భుతమైన పాత్రను పోషించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైలేజ్ వచ్చింది. అయితే ఈరోజు ఒక చర్చ జరుగుతుంది, అంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయట. కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు, కవిత వర్సెస్ హరీష్, ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అదంతా కూడా ఫేక్, మీరు గుర్తుపెట్టుకోరు, అదంతా కూడా ఫేక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం, దీన్ని నమ్మొద్దు. వాస్తవమైన విషయం ఏంటంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన్నీరు హరీష్ రావు,
వీళ్ళు మొదటి రోజు 2 గంటల సమయం, సెకండ్ రోజు కూడా మళ్ళీ చర్చలు కొనసాగినాయి. దేనికోసం కొనసాగినాయి? ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాటం చేసింది. ఎవరు పోరాటం చేసారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, అంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీలు కానీ అందరూ కలిసి ఎవరెవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేశారనేది వాస్తవమైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్వి కానీ, అంటే విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ, దాంతోపాటు కార్మిక విభాగం కానీ, దాంతోపాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అంటే శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, ద్వేవి శ్రీప్రసాద్, రాజేందర్, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కానీ, సో ఈ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుబంధ సంఘాలతోనే ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ తన యొక్క అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఎందుకంటే ఈ తెలంగాణలో ఇక బీజేపీకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజలు పూర్తి స్థాయిలో చీకొడుతున్నారు, అర్థమైపోయింది. సో ఇప్పుడు రాబోయే 2028 ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత కుమ్ములాటలు ఏవీ లేవండి, గుర్తుపెట్టుకోండి. ఎవరో అదేంది చెప్పుడు మాటలు, మంది మాటలు విని ఏటో పోతామంటారు కదా, ముచ్చట్లు నమ్మకూరి. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తన్నీరు హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ వీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అంటే పంచపాండవుల లెక్క ఎట్లుంటారో బీఆర్ఎస్ పార్టీ కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, అంటే మొత్తం ఓవరాల్గా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. నేనే కేసీఆర్, నా ప్రభుత్వాన్ని నా కొడుకునో, నా బిడ్డనో, నా అల్లున్నో కాదని చెప్పి నేను ఇంకోళ్ళకి ఇస్తాను? ఇయ్యను కదా. ఎవరైనా అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లో ఇప్పుడు బయటోడు వచ్చి మన మీద లొల్లి పెడితే మనం అనుకోం కదా, మనందరం ఒకటైతే మన మధ్యలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏమున్నా కూడా బయటోని మనం ఢీ కొడతాం కదా, గట్లనే ఉంటుంది, ఏదైనా గట్లనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళందరూ చాలా అద్భుతంగానే ఉన్నారు. ఇక్కడ హరీష్ రావుతో కేటీఆర్ భేటీ దేనికోసం అంటే, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఇంకా ఏ సంఘాలు ఉన్నా కూడా వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాటన్నింటితో ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళి, వీళ్ళన్న 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు. వీటన్నింటినీ కూడా నెరవేర్చలేదు కనుక దాంతోపాటు వీళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా హైడ్రా కానీ, దాంతోపాటు మూసీ కానీ, లగచర్ల కానీ, విద్యార్థుల విషయంలో అంటే గురుకుల పాఠశాలకు సంబంధించి కానీ, దాంతోపాటు ఆటో కార్మికులు ఫ్రీ బస్ వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కానీ, దాంతోపాటు మీ జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు కానీ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులు కానీ, దాంతోపాటుగా పార్టీని ఇబ్బంది పెట్టేందుకు పార్టీ నాయకుల మీద రకరకాలుగా ప్రయత్నాలు చేయడం కానీ, సో వాటన్నింటినీ కూడా అవకాశాలుగా మలుచుకొని ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒకటే పోరాటం చేసింది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన బీఆర్ఎస్వి, యువజన, కార్మిక, ఉద్యోగ, ఇతరత్ర సంఘాలన్నింటినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రతి ఒక్క దాంతో కార్యాచరణ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు తెలంగాణలో కొంతమంది మేధావులు ఉన్నారు. నేను చెప్పేది నిజమైన మేధావుల గురించి, బ్యాగు కట్టల కోసం, పైసల కోసం ఆశపడే మేధావుల గురించి కాదు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఎవడన్నా మేధావి అనుకోని పెడతారు కదా రౌంటర్లు, వాడు మేధావి కాడు, శుద్ధమొద్దు అనేది గుర్తు. చదువచ్చినంత మాత్రం, తెలివి ఉన్నంత మాత్రమే కాదు, వాడు నెలకు జీతాలకు ఆశపడే సన్నాసులు, వాళ్ళని పక్కన పెడదాం. నిజమైన మేధావులతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే, 2014 ముందు ఒక గజానికి కూడా నీరు బారలే, అలాంటిది 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు ఎట్లా బారినాయి? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు వచ్చింది? మేడిగడ్డ కాలిపోతుంది అన్నారు, లక్షల క్యూసెక్లకు కలబడి నిరూపించింది మేడిగడ్డ. ఇలా అన్ని అంశాల గురించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను చర్చించడం, సమావేశాలు పెట్టడం, దాంతోపాటు నిరసనలు వ్యక్తం చేయడం, రకరకాల విషయంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి గ్రామీణ ప్రాంతంలో చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లడం కోసం హరీష్ రావు, కేటీఆర్ చర్చలు జరుగుతున్నాయి. ఇది వాస్తవమైన విషయం. ఇక ఎల్ఐటి లేకపోతే ఇంకో ఏటి ఎవరు ఏమొచ్చినా కూడా
ఇదంతా జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ అంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ, అది ఒక రాష్ట్రం కోసం పుట్టింది, ఒక వ్యక్తి కోసం కాదు. అది ఒక రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ప్రజల జీవితాలను తలరాతలను మార్చడానికి పుట్టింది. కేసీఆర్ మొట్టమొదటిసారిగా తాను అనుకున్న వ్యూహంలో వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేయాలనుకున్నాడు, చేసేసాడు. దాని తర్వాత విద్యా వ్యవస్థ KG to PG అనుకున్నాడు, దానికి మంచి చేసే ప్రయత్నం 80% అయిపోయింది, ఇంకో 20% ఉండే. దాంతోపాటు నెక్స్ట్ విద్య మీద ఉండే. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కార్మికులు ఇతరత్రాల వాళ్ళ మీద ఒక ప్రణాళిక ప్రకారం కేసీఆర్ వెళ్ళింది. 5 ఏళ్లనే అన్ని కావాలంటే కావన్నా, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఏర్పరిచిన పార్టీ చేతిలో మినిమం 20 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉండాలి. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు మనం చేసిన తప్పేందంటే మార్పు కోరుకున్న మన తలరాతలను మనమే ఏంది అంటే జీవితాలను ఆగం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ నెంబర్ 2 రావడం అనేది అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకు అంటే ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తారు, ప్రజల పక్షాన ఎవరు ఉంటారు అనేది మనం చూసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా జరుగుతుంది, కానీ ఇంకేదో కోణంలో జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది అనుకుంటే అది తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరొక ఏంది మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రచారం ఒకసారి చూద్దాం. ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇగో ఏంది, మహిళా ఓట్లతో మళ్ళీ అధికారంలోకి, మహిళా శక్తికి సంబంధించి కోటి మందిని సభ్యులుగా చేర్చండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనం. మహిళా సంఘాలతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను చూపెడుతున్నారు మహిళలు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో భద్రత విషయంలో ప్రభుత్వం పనిచేయట్లేదు సరిగ్గా. షీ టీంలు కానీ ఇతరత్ర ఎట్లున్నాయో తెలియదు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది ప్రెగ్నెన్సీకి సంబంధించి నా ఆడబిడ్డలు ఏంది అంటే నిండు గర్భిణీతో ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు సరిగ్గా పోషక ఆహార పదార్థాలు అంటే గతంలో కేసీఆర్ కిట్ ఉండే, అది లేదు. దాంతోపాటు ఈ మహిళలకు వీళ్ళు ఇస్తున్న 2500కి సంబంధించి వీళ్ళ మేనిఫెస్టోనే చదువుతా. మహిళల విషయంలో ఈరోజు చెప్తున్నారు కదా, వీళ్ళ మేనిఫెస్టోనే చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో కూడా ఏమున్నది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీళ్ళు మహిళల గురించి పూర్తి స్థాయిలో మహిళలు ఓటెత్తారు, ఎట్లా ఓటెత్తారో నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కూడా తెలవాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ. మహిళలకు సంబంధించి ఓట్లు వేస్తే గెలుస్తామని ఏ విధంగా ఎత్తారో మహిళలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి 6 గ్యారెంటీలు 13 అంశాలు ఇచ్చారు. ఈ మహిళలకు సంబంధించి ప్రధానంగా కూడా మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తున్నారు. ఇచ్చిరా అన్న? ఇయ్యలే. మరి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటెత్తారు? మహిళలు అడగలే. వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తాను రాసిన అంశం మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పింది. కానీ మహిళలు ఎక్కడా అడగలే. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, అది ఎక్కడా జరగలే. మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణం, ఇది ఒక్కటి జరిగింది అనుకుంటా. దాంతోపాటుగా ఇంకా చాలా రకాలుగా చెప్పాను. ఏంది అంటే ఏది చాలా రకాలుగా ఉన్నాయి. ఇక మాట్లాడుకుంటూ పోతే వ్యవసాయ కూలీల విషయంలో కానీ ఇతరత్ర కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి అంటే కూడా ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో మహిళలు వీళ్ళకు ఓట్లు వేయాలంటే ఎట్లా ఓట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. ఇక చూడు, మహిళా శక్తిలో 1 కోటి మందిని సభ్యులుగా చేర్చండి, వారందరికీ కోటీశ్వరులను చేద్దాం, ఆడబిడ్డలను చూసి ఆర్థికంగా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాల నిర్వహణను మహిళలకే అప్పగించాం, అంబానీ ఆదానీలతో మన ఆడబిడ్డలు ఓ మై గాడ్ ఇది జోక్లా లేదు, అంబానీ ఆదానీలతో మన ఆడబిడ్డల పోటీ అట, వారితోనే పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాట్లు, వీ హబ్ ఏంది యాక్సిలేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వచ్చే ఎన్నికలలో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది. మహిళా శక్తి లో 1 కోటి మంది సభ్యులుగా చేరండి, ఆ 1 కోటి ఓట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయలే, 13 అంశాలు అమలు చేయలే, 420 హామీలు చేయలే. మా ఎల్లన్న దేవుడన్నో మల్లన్న దేవుడన్నో దాంతో శివుడన్నో రకరకాల దేవుళ్ళ మీద ఓట్లు వేసినావు, ఎక్కడ కూడా ఆ ఓట్లుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ మాకు న్యాయం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నువ్వేం చేస్తావు, ఏమీ చేయవు అనేది అర్థమైపోయింది. నువ్వు మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఫస్ట్, దాంతోపాటు మహిళలకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కలిపి వ్యవసాయ కూలీలలో వాళ్ళకి అవకాశం కలిపి దాంతోపాటు వాళ్ళకు పోషక ఆహార పదార్థాల్లో వాళ్ళకు కేసీఆర్ కిట్ అందించిన వాటి షాదీ ముబారక్కి ఫస్ట్ నువ్వు కళ్యాణ లక్ష్మి నీ తులం బంగారం ఏడబోయిందో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లా నమ్ముతారు? మళ్ళీ నిన్న అధికారంలోకి తీసుకురావడం అనేది కష్టమన్నా, అది నువ్వు మర్చిపో. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇక అయిపోయిన పెళ్లికి బాజా బజాంత్రీలు ఎందుకు? ఆల్రెడీ అయిపోయింది. ఇంకా
ఇక జరగదు, అది కాని విషయం. ఇక దాంతో పాటుగా మరొక అంశం, మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం. పార్టీలోని కీలక నేతలకు దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక. ఉత్తమ్ గుత్తా పీసీసీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు. కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తున్న రాజగోపాల్ రెడ్డి. మినిస్టర్ పోస్టు కోసం కోమటిరెడ్డి కొత్త ఎత్తుగడలు. ఉత్తమ్కు సీఎం అయ్యే అర్హత ఉండను కామెంట్లు చేసిన పరిస్థితి. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నది. మేబీ సీఎం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిత్వం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే తీరు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తదాస్తు అన్నారు అంటే తదాస్తు అయిపోతుంది కదా. ఎలాంటి మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది కదా. ఏమని మాట్లాడిండు? పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని చెప్పిండు. ఏమని అంటే కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తయితాయని చెప్పిండు. సో అందరూ నోటి వస్తుంది కాబట్టి తదాస్తు దేతలో ఏమైనా తదాస్తు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయినా ఆశ్చర్యం లేదనేది ప్రధానంగా జరుగుతుంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడతాను. ఇది అయితే వాస్తవమైన విషయం. గుత్తా కానీ, ఇటు ఉత్తమ్ని కానీ, పీసీసీ కానీ మొత్తం ఒకప్పుడు ఎవరిని లెక్క చేయని వ్యక్తులను ఆ ఒక పదవి కోసం ఎంతలా అంటే ఎంత దారుణంగా కూడా వ్యక్తి. నేను చాలా మట్టుకి రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం కదా, మనం రెగ్యులర్గా చూస్తున్నప్పుడు చాలా రకాల వాదనలు వినబడతాయి, చాలా రకాల పంచాయతీలు నేను అవన్నీ చూసిన తరంలో నాకు అనిపించింది ఏంటంటే ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక పదవి కోసం ఒక వ్యక్తి ఇంతలా దిగజారుతాడా అన్నట్టుగా మారిపోయాను. దిగజారుడు అంటే అన్నింటినీ తగ్గించుకుంటున్నాడు. ఆ దిగజారుడు కదా, ఈ దిగజారుడు ఏంటంటే ఈగోను, కోపాన్ని, ఆవేశాన్ని అన్నింటినీ కట్టడి చేసుకొని అందరూ నావోలే అనుకుంటున్నారు. ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉండే, వాళ్ళ మినిస్టర్స్ ఉండే, వాళ్ళ మంత్రి పదవి కాకముందుకు ఈవెన్ వాళ్ళ కారు డ్రైవరు, వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళు, దాంతోపాటుగా ఎవరు కలిసిన వాళ్ళ ఇంట్లోకి సంబంధించి పాపం పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు కదా, వాచ్మెన్తో సహా. అన్న తిన్నవా అన్న, మధ్యాహ్నం అందరం కలిస్తే అన్న మంచిగా ఉన్నావా, అన్న ఆరోగ్యం ఓకేనా, అన్న మీ పిల్లలు అందరూ మంచిగా ఉన్నారా, ఎవరికైనా ఏమైనా సాయం కావాలంటే చేస్తా అని కొంతమంది మంత్రులు మాట్లాడంగా నేను విన్నా. ఇవాళ వ్యక్తులను అరే బాబు ఏమరా అర్థమైతలేదురా, ఏం చేస్తున్నావు పని, మజయ్ నడువిక్కనుండి, అరే ఒరే తురే. నిజంగా అండి చాలా బాధ అనిపించింది నాకు. అవి నా చెవులారా నేను విన్నా. అంటే పదవి ముందు పదవి తర్వాత ఇట్లా అవుతారు అని అర్థం అన్నట్టు. సో ఈయన పదవి కోసం ఇట్లా జారుతాడు. మరి నెక్స్ట్ ఏమవుతాడు అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే తర్వాత జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇక ఒకసారి చూడండి. ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం, సమరశంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం. సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి. ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్లపై పోరు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ హరీష్ రావు. నేను చెప్పలే, కేటీఆర్ హరీష్ రావు కలిస్తే బ్యాండ్ తీన్మార్ మోగుతుంది. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కార్ను బుద్ధి చెప్తామని పేర్కొంది. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం. వేతనాలు పెంచినట్టే పెంచి పాత జీతాలకే చెల్లిస్తూ కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని మినీ అంగన్వాడీ టీచర్లు దుమ్మెత్తిపోశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో తమ గూడును వెళ్లబోసుకున్న అనంతరం సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. 17 నెలల్లో 3 కమిటీలు. ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ సాగదీతే త్రిసభ్య కమిటీ వేసిన ఫలితం శూన్యం. ముగిసిన గడువు మరోసారి చర్చలట. ఇక రాష్ట్ర సర్కార్కు అందని నివేదిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో కూడా బాధాకరంగా ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ అన్నారు కదా, రెండో రోజు కేటీఆర్ హరీష్ రావు భేటీ అంటే రేవంత్ రెడ్డికి పరుగో అంటారు. రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని పరుగులు పెట్టియడానికి వీళ్ళిద్దరూ చేతులు కలిపి కేటీఆర్ హరీష్ రావు కలిసిందంటే అది తీన్మార్ డ్యాన్స్ అయిపోతుంది. ఇక ప్రభుత్వం ఎదురు ఉండదు. ఇక తెల్లందాక పొద్దాకి ఇక అదే పని. వాళ్ళకు సుక్కలు కనబడతాయి. నేను చెప్తున్నా కదా, ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోతారు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇప్పటి వరకు చాలా రకాలుగా ఒత్తిళ్లు వచ్చినాయి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. దానిలో ప్రధానంగా కూడా ఉద్యోగులు పెన్షన్లు కనుక డిమాండ్ల పోరుకు చేస్తే వాళ్ళ మీద వీళ్ళందరినీ కూడా ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలిచేందుకు వీళ్ళు కూడా పోరాటం చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఇటు అంగన్వాడీ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి ఆ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది, తారాస్థాయికి చేరబోతున్నది అనేది కూడా వాస్తవమైన విషయం.
ఇక దాంతోపాటుగా మనందరికీ తెలుసు కదా, పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్షణాలలో వర్షం కొట్టిందా, లేదా భగభగ ఎండలు మండుతున్నాయా, లేదా చలి బాగా వేస్తుందా, లేదా ట్రాఫిక్ సిగ్నళ్లతో విసిగి వేసారిపోతున్నారా, లేదా ట్రాఫిక్లో పూర్తి స్థాయిలో కూడా కాలుష్య కూరలలో వాహనాలు నడపలేకపోతున్నారా? సరే, వెంటనే ఏది ఏమైనప్పటికీ కూడా వెంటనే మనకు ముందు కనిపించేది మెట్రో 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 మెట్రో. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కూడా వాడుతున్న పదం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నది కూడా మెట్రో 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 మెట్రో. ఈ మెట్రోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మెట్రో ఛార్జీల పెంపు వద్దు, ప్రజా రవాణాపై ప్రభుత్వం పగబట్టడం బాధాకరం, పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయకండి. ఏంది అంటే పెట్రోల్ ధరలతో పేదల నడ్డి విరిచిన కేంద్రం ఇక ప్రైవేట్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. రేవంత్కు నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ. పెంచిన మెట్రో ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తారు. అయితే టికెట్ల మీద అదనంగా 10 నుంచి 20 పెంచిళ్ళు. అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి నెల సగటున 500 నుంచి 600 వరకు కూడా ఈ మెట్రో ఛార్జీలు పెరిగాయి. ఈ మెట్రో ఛార్జీలు పెరగడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి లాభం అవుతుందేమో, కానీ సామాన్య మధ్యతరగతులు ఏం చేస్తున్నాడు, నేను త్వరగా కూడా ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే సుదీర్ఘమైన ప్రాంతానికి ట్రాఫిక్లో ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు ర్యాపిడో కానీ లేదా ఇతరత్ర బైక్, ఆటో లేదా ఊబర్ ఇతరత్ర బుక్ చేస్తున్నా కూడా అన్ని పైసలు చెల్లించలేకపోతున్నారు. అంటే మధ్య పేద తరగతి వాళ్లకు అందుబాటులో ఉండి రవాణా అత్యంత సులువుగా మారేది ఏదైనా ఉంది అంటే మెట్రో. సో అలాంటి మెట్రోకి సంబంధించి మెట్రోలో ప్రయాణం చేయడానికి ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపుతారు. ఎక్కువ మంది కూడా మెట్రోలే ఏంటంటే తమ గమ్యాలకు వెళ్ళేందుకు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ మెట్రోకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తాం. సో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అంటే ఈ ఛార్జీలను పెంచడం వల్ల ప్రతి మధ్యతరగతి పేదలకు సంబంధించి 500 నుంచి 600 వరకు పూర్తి స్థాయిలో భారం పడుతున్నది. దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నామంటూ నగరానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఈ రాజధాని హైదరాబాద్, రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఈ రాజధాని పరిసర ప్రాంతంలో మెట్రోకు సంబంధించిన మెట్రో ఇప్పుడు విస్తరించిన ఈ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశమై బహిరంగంగా కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇక దీంతో పాటుగా మరో అంశం, సో దాని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక తూకంలో తాకట్లు, అన్నదాత నిలువు దోపిడీ, క్వింటాల్ వడ్లకు 6 కిలోల కోత. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో తొర్రూరు నర్సంపేట జాతీయ రహదారి మీద నిప్పంటించి ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అంటూ చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, తాలు తేమ నాణ్యతలేమి పేరిట కొర్రీలు, తరుగు పేరిట రైతులకు సర్కారు దగ. ఇక ట్రక్ షీట్ రాయడంతో తీవ్ర జాప్యం, మిల్లర్లు, సివిల్ సప్లై అధికారుల కుమ్మకు, చేతులెత్తేసిన అధికార యంత్రాంగం, తీవ్రంగా నష్టపోతున్న రైతులు, పట్టని సర్కార్. రేవంత్ షార్ట్ కట్ సీఎం, అనుభవ రాహిత్యం, అపరిపక్వత స్వంతం. 16 నెలల పాలన కాలమంతా కూడా స్కామ్లే, 6 గ్యారెంటీలు అటకెక్కించి అందాల పోటీల బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలలో 7 రోజులు వర్షాలు, ఇక బంగాళాఖాతంలో భారీ తుఫాను, 20 రోజుల తర్వాత తగ్గనున్న ఉష్ణోగ్రతలు, 10 నాటికి రాష్ట్రానికి ఋతుపవనాలు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చదువుతున్నా అంటే, మా నాయన ఉన్నాడు, మా చిన్న ఆయన ఉన్నాడు, మా పెదనాయన ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా ఇంటి పక్కన బాబాయిలు ఉన్నారు, మా ఇంటి పక్క పెదనాన్నలు, మా ఇంటి పక్కన అన్నలు ఉన్నారు, మా ఇంటి పక్కన తమ్ముళ్ళు ఉన్నారు, మా ఇంటి పక్కన బావలు ఉన్నారో ఆ పక్కన అమ్మార్దులు ఉన్నారు, ఆ పక్కన రిలేషన్స్ ఉంటారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఇంటి పక్కన పూర్తి స్థాయిలో కూడా మనం ఎట్లా అంటే బంధుత్వాల పేర్లతోని పూర్తి స్థాయిలో పిలుచుకున్నాం. మనం పూర్తి స్థాయిలో కూడా మేమందరం కలిసి పండించిన పంట ఉంటుంది, అది కొనుగోలు చేయడానికి మార్కెట్కి తీసుకపోతే మద్దతు ధర ఉండాలి కదా. ఒకరు వరి వేస్తారు, ఒకరు మొక్కజొన్న వేస్తారు, ఒకరు వేరుశనగ వేస్తారు. ఒకవేళ ఒక దశలో పూర్తి స్థాయిలో కూడా దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటే మార్కెట్లో పూర్తి స్థాయిలో అందరూ కూడా అదే వేస్తారు. అట్లనే వరి ధాన్యం కానీ ఇతరత్ర కానీ వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వరి ధాన్యం వేసిన తర్వాత అంటే నువ్వు పెట్టుబడి సాయం ఇవ్వలే, పక్కా చెప్పు రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఎంతమందికి 1-2% ఇవ్వచ్చు, కానీ 2-3% ఇవ్వచ్చు. మొత్తం అయితే పెట్టుబడి సాయం ఎవరికీ అందలేదు. సో పెట్టుబడి సాయం ఇవ్వలేదు, అయినా రైతులు అప్పో చేసి నయాన్నో భయాన్నో పూర్తి స్థాయిలో అప్పు తీసుకొచ్చుకొని పంట అయితే పెట్టుబడి వేసుకున్నారు కదా. సరే, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఎరువులైనా సకాలంలో ఇచ్చినామంటే ఎక్కడికి పోయినా కూడా నో స్టాక్ బోర్డులు కానీ లేకపోతే ఇతరత్ర కనబడ్డాయి. మేము అయినా కూడా కష్టపడి పూర్తి స్థాయిలో కూడా పంటకు సంబంధించి మా ప్రయత్నం మేము చేసుకున్నాం కదా. ఏం చేసినాం ఎరువుల కోసం లైన్లలో నిలబడ్డాం, ఎండల వాన అనకుండా తెచ్చుకున్నాం. దాని తర్వాత పంటకు సంబంధించి ఏం చేసినాం, మేమంతా పంటకు సంబంధించి మాకు రావాల్సిన
అంటే పంట మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు పంటను పండించే చివరి దశంలో ఏదైతే తడిగి అందడానికి నీళ్ళు ఇవ్వాలి. అయినా కూడా మేము ట్యాంకర్లు తెచ్చుకున్నాం, ఎట్లనో కష్టపడి పంట పండించే మార్కెట్ పోయినాం. మార్కెట్కి పోతే మార్కెట్లో కనీసం కొనడానికి దిక్కు లేదు, టారిఫులు లేవు, గోనె సంచులు లేవు, ఏవీ లేకపోవడంతో మా అన్నదాత ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే నీళ్లు రావు, అన్ని కష్టాలే. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చింది. నీకు పార్టీ దండంరా నాయనా అని తెలంగాణ ప్రాంత ప్రజలు రైతాంగం కన్నీళ్లు పెడుతున్నారు ఈరోజు. వాస్తవమైన విషయం ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, మీ అందరికీ తెలిసిన విషయం. దీనిలో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ దివాలా, పడిపోయిన భూముల క్రమ విక్రయాలు, సగం కూడా రాని రిజిస్ట్రేషన్ల ఆదాయం, కరోనా కాలం కన్నా దారుణంగా పతనం, కేసీఆర్ పాలనలో రియల్ రంగం కలకలం. ఇక ఖజానాకు 4.5 రెట్లు పెరిగిన రాబడి, రియల్ ఎస్టేట్పై పిడుగుగా మారిన కాంగ్రెస్ ఏడాదిన్నరలో 40% పడిపోయింది. ఒక్కసారి ఈరోజు చూద్దాం ఏంది అంటే 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదిక పరిశీలిస్తే 18,228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం 8,473 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 46.48% తగ్గిపోయింది. ఇక్కడ ఒకసారి చూడండి 2024-25లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు రాబడి ఎంత, ఇక్కడ 18,228.82 కోట్లు వచ్చింది. ఎంత 8,473.21 కోట్లు. అంచనాల్లో చేరిన లక్ష్యం ఎంత 46.48%. ఇది ఎందుకు కుప్పగూలింది? మా అన్న హైడ్రా తీసుకొచ్చింది, మా అన్న మూసి అన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ ఇల్లు కూలుతుందో తెలియదు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. ఇక ఎట్లా కొంటామండి? ఇప్పుడు నేనే ఉన్నా సగటు మధ్యతరగతి కుటుంబ వ్యక్తిని. నాకు ఇల్లు అనేది కలల ప్రపంచం. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం అనేది నా కళ. నా జీవితకాలం మొత్తం కష్టపడితే వస్తుందని నేను చెప్తున్నా కదా. అలాంటి మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ కూడా ఆడ అప్పు చేసో, ఇంటికాడ భూమి అమ్ముకోనో, అప్పులు తెచ్చో, ఏది భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని తీసుకుపోయి కుదోబెట్టో, అయ్యవ్వ ఆడిడ తెచ్చో, లేకపోతే ఏదైనా కుదోబెట్టుకుని తెచ్చి ఇల్లులు కొట్టే నువ్వు హైడ్రా పేరుతో కూలగొడుతుంది. ఇక యాడ్ నుండి వస్తుంది. ఒకవేళ మేము చేయాలి, కొనాలి అనుకున్నా కూడా, లేదా రియల్ ఎస్టేట్ బాగుపడాలనుకుంటా ఈ బిల్డర్లకు సంబంధించి ఫ్లాట్కు సంబంధించి ఎస్ఎఫ్టీకి 100 ఇంటివి, విల్లాలకు 200 ఇంటివి, దీనికి 100 ఇంటివి, దానికి ఆ ట్యాక్స్ నడవబట్టే, యూ ట్యాక్స్ నడవబట్టే, బీ ట్యాక్స్ ఈ ట్యాక్స్లు అన్నీ నడిచిన తర్వాత ఇక సామాన్యమైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి మేము ఏం చేయగలుగుతాం? ముఖ్యమంత్రి గారు మీరే ఒకసారి ఆలోచించండి. ఇక రాదు తెలంగాణలో మరొక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగా మారిపోతుంది. ఎంత దారుణమైన విషయం అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి దివాలా తీయడానికి ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే అనేది చాలా మట్టికి తెలిసిన విషయమే. ప్రభుత్వం చేసిన తప్పుదం వల్లనే ఈరోజు ఇది జరిగింది అనేది వాస్తవమైన విషయం, మనందరికీ కూడా కనబడుతున్న విషయం. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా జరుగుతున్న మరో అంశం ఏది అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు చేస్తాం. కరీంనగర్ కళావిహీనంగా మార్చేశారు. పరిపాలన జరుగుతుందా లేదా? 18 నెలల్లో ఒక్క సమీక్ష కూడా పెట్టలే. ఇంద్రమ్మ ఇండ్లు మంజూరులో అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్తో కంటే సొంత మంత్రులతోనే ముప్పు. రాబోయే రోజులలో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఇక బీఆర్ఎస్ సమయంలో వచ్చిన పనులను కొనసాగించాలని వినతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇగో నిజమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ఇంద్రమ్మ ఇల్లు తల్ల అంటే లేని పరిస్థితి. ఏది ఆడ పెద్ద ఊళ్ళే ఆయన పేరేం పెద్ద మనిషి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ. అరే వీడు నా అల్లుర్రా, వీనికి ఒకటి రాయి, వాళ్ళ అమ్మ ఇంకొకటి రాయి, వాళ్ళ అమ్మోళ్ళ అక్కోళ్ళ చెల్లె బిడ్డ భర్త ఇంకోటి రాయి. ఇక ఇట్లా వరుసలతోని బంధుత్వాలతోని ఇల్లు పోతుంది. నిజమైన పేదలకు దక్కట్లేదు. నేనేమంటున్నానంటే ఈ దేశానికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేద్దామా, లేదా మన గుండెల మీద ఆత్మవిమర్శన చేసుకుందాం. పేదోడుగానే మారిపోతున్నాడు, మధ్యతరగతి వాడు మధ్యతరగతిగానే మారిపోతున్నాడు. ధనవంతులు అనేది పెట్టుబడిదారి వ్యవస్థగానే మారిపోతుంది. ఈరోజు తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, కట్టడానికి బట్ట కానీ, చేయడానికి ఉద్యోగం కల్పించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమైపోతున్నాయి. ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న ఈ 1956 నుంచి ఇక్కడ 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆలోచించే కులాలతోని, మతాలతోని వాడు నావోడు అంటూ కంపు చేసుకునే తప్ప పరిపాలనలో పేద మధ్యతరగతి ఆర్థిక ఎదుగుదల కోసం మనం చేయలేదు. కానీ ఆ పనిని, వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అంటూ కేసీఆర్ చేసింది. దాంట్లో రకరకాల ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం అలా హయాంలో జరిగింది. కానీ వీళ్ళ ప్రభుత్వంలో కూడా అన్నీ కూడా రివర్స్ గేమ్లా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, గుడిపొరితో బురిడి 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు. సిటీ శివార్లలో కాంగ్రెస్ నాయకుల న్యాయమోసం. ముందుగా గుడి నిర్మాణం, ఆపై వెంచర్. భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే వారిని అడ్డుపెట్టుకుని ఫ్లాట్ల విక్రయాలకు స్కెచ్. మల్రెడ్డి రంగారెడ్డి పేరిట కాలనీ ఏర్పాటు. నోటీసులు ఇచ్చినా కూడా నిర్మాణ పనుల కొనసాగింపు. ఇది 10 కోట్ల విలువ చేసే భూమి.
రావాలండి రావాలి, రావాలండి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రావాలండి రావాలి. మా ఎమ్మెల్యేల పేరుతో కాకుండా వాళ్ళ అనుచర వర్గంతోనే మేము ఇట్లా చేస్తాం. ఇదే జరుగుతున్నది. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో, అధికారులు ఏం చేస్తున్నారో, వ్యవస్థలన్నీ ఏడబోయినవి నాకు అర్థం కాదు. వాడెవడో అధికారం వస్తాడట, వాడెవడో ఏది ఎమ్మెల్యే గడతాడట, ఈ అధికారం మాత్రం సైలెంట్గా ఉండి ఇట్లా ఉండి తలకెత్తున్నా. అన్న నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగంలో నీ విధులు ఆటంకాలకు కలగకుండా నువ్వు ఏ మేరకు పని చేయగలిగితే ఆ మేరకు పని చేయి. మా అంటే నేను ఏం చేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకుమించి నేను ఏం చేయలేరు. ఇక్కడ ప్రాణాలు పనంగా పెట్టి మేము ఇక్కడ ఇంతలా వాదిస్తున్నాం. దేనికోసం? వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం చెప్తున్నాం, నిజాలు ఈ తెలంగాణ గడ్డకు చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ఇట్లా మన భూమి అండి ఇది. మీరు ప్రభుత్వ భూమి అంటే అలకా తీసుకోకండి. ప్రభుత్వ భూమి అంటే మన కోసమే. అంటే రేపు పొద్దుగాల మనకు అలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వ రావచ్చు, రేపు పొద్దుగాల మన కొడుకో బిడ్డ చదువుకోవడానికి ఒక పాఠశాల నిర్మించవచ్చు, లేదా మన బిడ్డలు రేపు పొద్దుగాల అక్కడ ఉపాధి కల్పన కోసం ఏదైనా పరిశ్రమ పెట్టవచ్చు. ప్రభుత్వ జాగాలను కాపాడుకోవాలి. అది ఈ భారతదేశంలో కాదు, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క, నేను చెప్తున్నా కదా, మొదటి లక్ష్యం అదే ఉండాలి. లేకపోతే గంతే ఆగమైపోతాం. నేను చెప్తున్నా కదా, ఆగమైపోయిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులలో కనబడతాం. ఇక అంతకుమించి మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక కరెంటు పోతేనే లేదు, లో వోల్టేజ్ సమస్య లేనే లేదు, అంతరాయం లేకుండా సరఫరా. ఇందిరా సౌర జల వికాసం పథకం ప్రారంభం, 12,500 కోట్ల ఖర్చు చేయబోతున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చిండు, సార్ బయటకు వచ్చిండు. వెల్కమ్ చెప్పురు ఒకసారి. బట్టి విక్రమార్క గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది తెలంగాణ సమాజం. మొత్తానికి రేవంత్ రెడ్డి మీద కోపంతో చాలా రోజులు కూడా అజ్ఞాతంలో, అంటే బయటికి రాకుండా ఉండిపోయి నిన్నటి కార్యక్రమంలో హాజరయ్యారు. మొత్తానికి 1762 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా అక్క కొండా సురేఖ మాట్లాడినప్పుడు కరెంటు పోయింది, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయినప్పుడు కరెంటు పోయింది, అనేక సందర్భాలలో కరెంటు పోయింది. కరెంటు పోతేనే అరే మీ వార్తలు చదువుతుంటే కూడా పోతుంటే ఇక జనరేటర్లు ఇరివేటర్లు రకరకాల పెట్టుకొని నానా సంకలనం ఆగుతున్నామా. ఏది మీ యొక్క అబద్ధాలు ఎందుకు, ఎవరికి అబద్ధాలు చెప్తారు మీరు? ఓ రోజు పోతే 3 గంటలు 4 గంటలు అసలు జాడపత్తనే ఉండలేదు కరెంటు. ఇన్ని అబద్ధాలు చెప్తారు, ఏడు నుండి వస్తారండి వీళ్ళు, నాకు అర్థం కాదు. ఎట్లా తయారవుతున్నా మరీ అబద్ధం చెప్పినానికి ఆ నాలుకే కూడా ఎట్లా వస్తుందో నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం రాని పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి. వాస్తవ ప్రతి దృశ్యాలను మాత్రమే వైఆర్టీవీ చెప్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ దీంతో పాటు లైక్ చేసి నాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే